ఓకే. ఈరోజు హరే కృష్ణ మనము మాత దండోత్ మాత. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ హరే దండవత్ కృష్ణ మాతాజీ దండవత్ దండ ప్రణామాలు. ప్రణామాలు. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ మాతాజీ దండవత్ దండ ప్రణామాలు. ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. సో హరే ఈరోజు కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే జయ కృష్ణ అండి. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. అందరికీ దండవత్ ప్రణామాలు ఉంది. అందరికీ హరే కృష్ణ. ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం ఇంకా. స్టార్ట్ చేసుకునే ముందు మనందరికీ బాగా అర్థం అవ్వాలని, భగవంతుడి గురించి బాగా తెలుసుకోగలగాలని దేవుణ్ణి కృష్ణని ప్రార్థిద్దాము. जय जगन्नाथ बलदेव सुभद्र मैया की जय, सुदर्शन भगवान की जय, वामन देव की जय, पंचतत्व की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, पतित पावन जय पताका स्वामी गुरु महाराज की जय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामिनिति नामिने। नमो आचार्यपादाय निताय कृपप्रदायिने गौरकथा दामदाय नगरग्रामतारिणे। हरे कृष्ण। ఒక చిన్న కీర్తన చేసుకుని అప్పుడు ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామండి. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదనందన వ్రజ జన రంజన यमुनतीरावनचारी, यमुनतीरावनचारी। जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदनन्दन व्रज जन रञ्जन यमुनतीरावनचारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम राम
हरे हरे। जय राधा माधव राधा माधव राधे। जय राधा गोपीनाथ राधा गोपीनाथ राधे। जय राधा गोपाल जय राधा गोपाल राधा गोपाल राधे। जय जगन्नाथ जय बलदेवा सुभद्रा माई जय सुदर्शना निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव। हरे कृष्ण महामंत्र की जय, हर नाम संकीर्तन की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, पतित पावन जयप्रकाश स्वामी गुरु महाराज की जय। हरे कृष्ण माताजी दंडक प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। ఈరోజు మనం భాగవతం हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंड प्रणाम। हरे कृष्ण माताजी दंडवत हरे प्रणाम। कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ అండి దండవత్ ప్రణాం। మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరూ ఇంకా మ్యూట్ లో ఉండండి, మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. 8:00 కల్లా 8 కల్లా కంప్లీట్ చేయాలి, ఎందుకంటే నాకు మళ్ళీ క్లాస్ ఉంది. సో స్టార్ట్ చేద్దామండి ఇంకా. ఈరోజు నాలుగవ స్కందం నుంచి 31వ అధ్యాయంలో 1 నుంచి 10 శ్లోకాలు మనం నేర్చుకోబోతున్నాం అండి. దానికి ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం, అసలు ఏం జరిగింది ముందు శ్లోకాలు, ముందు చాప్టర్స్ లో ఏం జరిగిందో చూద్దాం. నారద మహర్షి ప్రాచీన బర్హికి కొన్ని పురంజనుడి స్టోరీ చెప్పడము, పురంజనుడి స్టోరీ అంతా విన్నాక నాకు అందులో అండర్లయింగ్ మీనింగ్ ఏంటో నాకు అర్థం కాదు, అంటే నిగూఢంగా ఉన్న ఏంటి దాని అర్థం ఏంటి అని అన్ని అడుగుతారు. ఇంకా డీటెయిల్ గా చెప్పమని చెప్తారు. అప్పుడు మొత్తం నారదుని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతా విన్న తర్వాత అతనికి ఇంకా అర్థమైపోతుంది అనమాట తను ఏం చేయాలి అని. వెంటనే వెళ్ళి ఇంకా మళ్ళీ ఆయన ప్రచేత మళ్ళీ బ్యాక్ వచ్చేంత వరకు కూడా ఆయన వెయిట్ చేయరు అనమాట. ఆయన పిల్లలు మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళందరూ రుద్రుడి నుంచి, అంటే శివుడి నుంచి రుద్రగీత విని వాటర్ లో ఉండి వాళ్ళు కంటిన్యూస్ గా తపస్సు చేయడం, అవన్నీ ఆ ప్రాసెస్ లో ఉంటారు. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు ఈయన ప్రాచీన బరిహి వెయిట్ కూడా చేయరు అనమాట. చేయకుండా ఏం చేస్తారు, ఆ మినిస్టర్స్ అందరినీ పిలిచి ఆయన నిర్ణయం చెప్పేసి వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ ఏంటో చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు అంతే. అంటే ఆయనకు ఆ ఎమర్జెన్సీ ఏంటి, భగవంతుడు భక్తి చేయడానికి కావాల్సిన ఎమర్జెన్సీ ఏంటో ఆయనకు అర్థమైంది అనమాట. వెంటనే వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళేం చేస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళకి రుద్రుడి నుంచి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని విన్నాక వాళ్ళందరూ ఇంకా వాటర్ లో ఉండి చాలా సంవత్సరాలు తపస్సు చేయడం అవన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఫైనల్ గా వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. స్వామి కనిపించి కండు తర్వాత ప్రమ్లోచ వాళ్ళిద్దరికి పుట్టిన సంతానాన్ని వివాహం చేసుకోమని చెప్తారు. తర్వాత అదే వాళ్ళు అలాగే చేస్తారనమాట. ఈ ప్రచేతస్ చేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి వాళ్ళని, ఆ అమ్మాయి పేరేంటి, మారీష, ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఈ ప్రచేతస్కి వాళ్ళకి దక్షుడు పుడతాడనమాట. దక్షుడికి అది యాక్చువల్ గా సెకండ్ ఇంకొక నెక్స్ట్ బర్త్ అనమాట. ఎందుకు దక్షుడు మనం ప్రీవియస్ దానిలో నేర్చుకున్నాం కదా, లైక్ దక్షుడు దక్షయజ్ఞం చేస్తున్నప్పుడు సతిని తర్వాత శివుణ్ణి చాలా అవమానిస్తాడు. దానివల్ల అది టాలరేట్ చేసుకోలేక, అంటే తన్నన్నప్పుడు సతి ఏం బాధపడదు పార్వతీదేవి, కానీ శివుడిని, తన భర్త అయిన శివుడిని అవమానించినప్పుడు మాత్రం ఆవిడ ఇంకా తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, అది భరించలేక ఇంకా శివుడేమో అతను ఈ దక్షుడు మొత్తం అదంతా నాశనానికి ఆయన కారణమవుతాడు. మొత్తానికి దక్షుడు తల తీసేయడం జరుగుతుంది. ఆ ప్లేస్ లో మళ్ళీ మేక తలని పెట్టడం, తర్వాత
అంత జరిగినా సరే మళ్ళీ శివుడేం జేస్తాడు, ఆయనకి చాలా ఆహ్, ఆయన పట్ల చాలా దయ చూపిస్తాడనమాట. మళ్ళీ దానివల్ల ఏమవుతుందంటే ఆహ్, చాలా జ్ఞానం లభిస్తుంది. చాలా జ్ఞానం లభిస్తుంది. నెక్స్ట్ జన్మలో మళ్ళీ దక్షుడుగా ఆయన పుట్టడానికి అవకాశం కలుగుతుందనమాట. అలా ప్రచేతులకి తర్వాత మారీష ఆ అమ్మాయికి వాళ్ళిద్దరికీ కలిపి ఈ దక్షుడు మళ్ళీ సెకండ్ టైమ్ పుడతాడనమాట. పుట్టి దక్షుడు ఎలా ఉంటాడు? దక్ష అంటే దాని మీనింగ్ ఏమని తెలుసుకుందాం. చాలా ఎక్స్‌పర్ట్ అన్నమాట ఆయన. అన్నిట్లో చాలా నిష్ణాతుడు. ఏ విషయంలో మెటీరియలిస్టిక్‌గా చాలా నిష్ణాతుడన్నమాట అతను. అతని వల్ల చాలా ఈ స్వయంభూ మనం అనుకుంటాడు గదా! బ్రహ్మదేవుడు ఈ పాపులేషన్ అంతా పెంచాలి అని. దక్షుడు దానిలో మెయిన్ రోల్ ఆ పాపులేషన్ పెంచే విషయంలో ఈ దక్షుడు చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాడన్నమాట. ఇదంతా మనం ప్రీవియస్ దానిలో నేర్చుకున్నాము. తర్వాత ఇంకా ఇప్పుడేంటంటే మళ్ళీ ఈ ప్రచేతాస అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇదేంటి ఇది ఒక 1000 ఇయర్స్ వాళ్ళు ఈ ఫ్యామిలీ లైఫ్‌లోనే ఉండిపోయారనమాట. ఆ అమ్మాయిని చేసుకోవడం, దక్షుడు జన్మించడం ఇవన్నీ జరిగిన తర్వాత ప్రచేతాస్‌కి మళ్ళీ వాళ్ళకి రియలైజేషన్ వస్తుందనమాట. అయ్యో! మనకప్పుడు విష్ణుమూర్తి కనిపించినప్పుడు మనకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? భక్తి చేయమని, మనకి ఆయనకి సేవ చేయమని చెప్పారు. ఈ భౌతిక బంధనాలన్నిటి నుంచి బయటపడమని మనకి అవన్నీ చెప్పారు. అవన్నీ ఆహ్, ఒక ఒక వరం ఇస్తారనమాట భగవంతుడు. ఏంటంటే మీరు కంపల్సరీ బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే మళ్ళీ భగవద్ధామానికి చేరుకుంటారు అని ఒక వరం ఇస్తారనమాట. అది గుర్తొస్తుంది. అది ఫస్ట్ శ్లోకాలో మనం చూద్దాము. ఈరోజు ఏంటంటే ఫస్ట్ నుంచి 10 శ్లోకాలు మనం చూస్తున్నాము. అందులో 8 శ్లోకాల్లో ఏంటంటే ఈ ప్రచేతులు రియలైజ్ అవ్వడము, వాళ్ళు మళ్ళీ నారద మునిని కలవడం ఇవన్నీ జరుగుతాయన్నమాట. 9th శ్లోక నుంచి నారద ముని ఇంకా ఆయన మళ్ళీ ప్రచేతులకి ఆహ్, మళ్ళీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. కొన్ని ఆదేశాలిస్తారు. అవన్నీ ఉంటాయన్నమాట ఈ చాప్టర్‌లో 31 చాప్టర్‌లో. ఈ 31వ చాప్టర్‌లో అధ్యాయంలో మనం ఈ ఫస్ట్ శ్లోక చూద్దాం ఇప్పుడు. మైత్రేయ ఉవాచ తత ఉత్పన్న విజ్ఞాన ఆశ్వ అధోక్షజ భాషితం స్మరంత ఆత్మజే భార్యాం విసృజ్య ప్రావ్రజన్ గృహాత్. మాతాజీ ఎవరైనా భావం చదవండి. భాష్యం అవసరం లేదు. ఓన్లీ భావం మాత్రం చదవండి. ప్రభుజీ హరే చదవండి. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాత దండోతరం. మైత్రేయముని పలికెను. ప్రభుజీ మీరు సెకండ్ శ్లోక చదవండి. తదనంతరము ప్రచేతసులు వేలాది సంవత్సరములు గృహస్థాశ్రమమున నిలిచి ఆధ్యాత్మికత యందు పరిపూర్ణ జ్ఞానమును బడిసిన వారేరి చివరకు వారు దేవదేవుని వాక్కులను స్మరించి భార్యను కుశలుడగు పుత్రునికి అప్పగించి గృహమును వీడిరి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏంటంటే వాళ్ళు 1000 ఇయర్స్ అలాగా ఒక 1000 సంవత్సరాలు ఇంట్లోనే ఉండిపోయారు. అప్పుడు వాళ్ళకి తర్వాత గుర్తొస్తుందన్నమాట. స్వామి మనకి భగవద్ధామానికి చేరుకోవడానికి కావాల్సిన బ్లెస్సింగ్స్ ఇచ్చారు అనే విషయం గుర్తొచ్చి వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, భార్యని దక్షుడి దగ్గర అంటే వాళ్ళ కుమారుడి దగ్గర వదిలేసి ఇంకా మళ్ళీ అదే తపస్సు అవన్నీ చేయడానికి వెళ్ళిపోతారనమాట. మామూలుగా అయితే మనం ఏం చేయాలి, ఫస్ట్ 25 ఇయర్స్ కంపల్సరీ బ్రహ్మచర్యాశ్రమం పాటించడం అనేది మనకి మ్యాండేటరీ అనమాట. ఆ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేటప్పుడు అది చాలా స్టూడెంట్ లైఫ్ అనమాట. అక్కడ అన్నీ నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, తపస్సు అవన్నీ ఎలా చేయాలి, భగవంతుడి మీద అంటే అది స్టూడెంట్ లైఫ్ అంటే మనలాంటి ఈ భౌతికపరమైన స్టూడెంట్ లైఫ్ కాదు. అది ఆధ్యాత్మిక పరమైన స్టూడెంట్ లైఫ్. మామూలుగా ఈ భౌతికపరమైన స్టూడెంట్ లైఫ్‌లో మనం ఏం చేస్తాం, మెటీరియలిస్టిక్‌గా ఎలా మనం సంపాదించుకోవాలి, దానికి సంబంధించిన చదువులన్నీ చదువుతాం అనమాట. అదే ఈ ఆధ్యాత్మికతకి వచ్చేసరికి అక్కడేమవుతుందంటే, మనం చదివిన చదువులు అవన్నీ కూడా భగవంతుడికి సంబంధించింది. భగవంతుడిని అర్థం చేసుకోవాలి. ఎలా మనం ఈ జన్మమృత్యువుల సైకిల్ నుంచి మనం బయటపడి ఎలా ఆధ్యాత్మిక విలువల్ని పెంచుకుంటూ మనం ఎలా ఆధ్యాత్మిక ధామానికి ఎలా చేరుకోవాలి, భగవద్ధామానికి అవన్నీ నేర్చుకునే ఫేజ్ అనమాట అది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా ప్రహ్లాదుడు కూడా ఒక మాట చెప్తాడనమాట. ఈ గృహం అనేది ఏంటి, అందకూపం లాంటిదనమాట. అందకూపం అంటే ఏంటి, అక్కడ ఇప్పుడు ఒక పెద్ద నుయ్యి ఉందనుకోండి. ఆ నుయ్యి మొత్తాన్ని మనం గడ్డితో కప్పేసి దాని మీద ఇంకా ఏవేవో వేసేసామనుకోండి, ఏమవుతుంది, ఎవరైనా దాని మీద కనిపించదది సరిగ్గా మన కంటికి. దాని మీద ఎవరైనా నడుచుకుంటూ వెళ్తే లోపల పడిపోతాం.
పడిపోయిన తర్వాత అది ఎంత చీకటిగా ఉంటుందంటే, అందులో పడిపోయినట్టు కూడా ఎవరికీ తెలిసే అవకాశమే ఉండదు. దానివల్ల ఏమవుతుంది కొన్ని రోజులకి, కొన్ని క్ష కొన్ని గంటల్లోనో లేతే కొన్ని నిమిషాల్లోనో మనం చనిపోవడం జరుగుతుందనమాట. అలా ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచం కూడా అలాంటిదే అనమాట. ఈ భౌతిక బంధాలు ఇవన్నీ కూడా అలాంటివే. ఏమవుతుంది మనంతట మనంగా బయటపడాలి. మనకి అన్నమాచార్య కీర్తనలో ఒక ఒక లైనొస్తుంది గదా! ఈ ఈ బంధాలు ఇవన్నీ కూడా ఏంటంటే వద్దని మనమే వద్దనుకుని వదులుకోవాలనమాట. ఈ బంధాలు ఇవన్నీ. అంతేకాని ఎవరు వచ్చి మనల్ని అందరూ ఇప్పుడు నారదముని ఎవరక్కడ? స్పిరిచ్యువల్ మాస్టర్. వాళ్ళేం చేస్తారు? వాళ్ళు ఎంతవరకు మనకి హెల్ప్ చేయగలరు? ఇది పరిస్థితి. ఇప్పుడు కృష్ణుడు కూడా భగవద్గీతలో అర్జునుడికి మొత్తం అంతా మంచి చెడు అంతా వివరించారు తప్ప నువ్విది చెయ్యి. ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది మనము. అక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది అర్జునుడు. ఇక్కడ మన స్పిరిచ్యువల్ మాస్టర్ కూడా మనకేంటంటే ఈ మంచి చెడు అన్నీ చెప్తారు. ఫైనల్‌గా డెసిషన్ తీసుకొని మన లైఫ్ ఎలా ఉండాలి అనేది ఆలోచించుకోవాల్సింది మనమే. అంతేకాని మన కోసం ఎవరో వచ్చి మన లైఫ్ డెసిషన్స్ తీసుకోరు. ఎందుకు తీసుకోరు? రేపొద్దున్న మళ్ళీ మనం సరిగ్గా చేయలేకపోతే ప్రాసెస్‌లో ఎప్పుడు ఫాల్ట్ ఉండదు. ఒక ఆధ్యాత్మిక గురువు ఏదైనా చెప్పారు అనంటే, వాళ్ళు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఎలాంటి ఫాల్ట్ ఉండదు. ఎందుకంటే మనం వాళ్ళు బోనఫైడ్ స్పిరిచ్యువల్ మాస్టర్స్ అన్నమాట. అంటే ఏంటి? బోనఫైడ్ స్పిరిచ్యువల్ మాస్టర్స్ అంటే వాళ్ళొక ప్రామాణికమైన పరంపరలో వచ్చిన ఆచార్యులన్నమాట. ప్రామాణిక పరమైన పరంపరలో వచ్చిన వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ప్రాసెస్ అదంతా ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ అంతా, ఆ విధానం అంతా చాలా స్టాండర్డ్ అన్నమాట. దానిలో తిరుగులేదు. కాకపోతే మనం సరిగ్గా ఫాలో అవ్వలేక ఫెయిల్ అయితే ఏం చేస్తాము? ఎవరైతే మనకు చెప్పారో వాళ్ళని మళ్ళీ మనం వీళ్ళు చెప్పారు అందుకే నాకిలా అయింది అని మనం అనుకుంటాము. కానీ ఇప్పుడు అదొక పాయింట్. ఇంకొకటేంటంటే మనం ఓన్‌గా రియలైజ్ అవ్వకుండా ఎవరు ఎన్ని చెప్పినా సరే మనం ఫాలో అవ్వలేమనమాట. కొన్ని రోజులు ఫాలో అవుతాం, మళ్ళీ పడిపోతాం. అలా జరగకుండా ఉండాలి అనంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనం ప్రాపర్‌గా ఏ టైంలో ఏం చేయాలి? మనకి మన శాస్త్రాల ప్రకారం అన్నీ క్లియర్‌గా ఇచ్చారనమాట. ఫస్ట్ 25 ఇయర్స్ స్టూడెంట్ లైఫ్. తర్వాత 25 ఇయర్స్ మనకి ఈ మ్యారిటల్ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలనమాట. అంటే గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవ్వాలి. తర్వాత 25 ఇయర్స్ మనం వానప్రస్థంలోకి అంటే రిటైర్మెంట్ తీసుకోవాలి. భార్యను మాత్రమే మనతో ఉండాలి. మిగతా బంధాలన్నీ కూడా మనం బయటపడాలనమాట. అన్ని బాధ్యతల నుంచి. కానీ మనం ఏం చేస్తాము రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన పిల్లల పిల్లల్ని వాళ్ళని పెంచడానికి, వాళ్ళని స్కూల్ పంపించడం ఇవన్నీ మనం పట్టుకుంటాం అన్నమాట. అంటే ఇవన్నీ మన నిర్ణయం. ఎవ్వరు మనకిది చెయ్యండి అని చెప్పరు. కానీ ఏంటంటే శాస్త్రాల ప్రకారం అయితే ఆగాలి. మన బాధ్యత తీరిపోయిన తర్వాత మనం పక్కకొచ్చేయాలన్నమాట. ఇంకా పట్టుకొని కూర్చుంటే అది మనకే టైం వేస్ట్. తర్వాత ఇంకా నిన్న ఒక ప్రభుజీ క్లాస్‌లో చెప్తున్నారు ఈ బ్రహ్మచర్యం గురించి. బ్రహ్మచర్యం అనేది మనం ఎలా ఆలోచిస్తాము? ఓన్లీ అంటే బ్రహ్మచర్యం అంటే దాని అర్థం ఏంటి? బ్రహ్మంతో అంటే బ్రహ్మంతో కనెక్ట్ అయ్యి ఉండడం అన్నమాట. అది బ్రహ్మచర్యం. ఆయన్ని ఫాలో అవ్వడం, ఆచరించడం అన్నమాట. బ్రహ్మాన్ని ఆచరించడం. బ్రహ్మన్ అంటే ఎవరు? భగవంతుడన్నమాట. భగవంతుడిని మనం ఫాలో అవ్వాలి. అది బ్రహ్మచర్యం. ఎలా ఫాలో గలుగుతాము అంటే కొన్ని మనకి రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ సెలిబసీ అంటారు కదా! పవిత్రతని వాటిని మనం ఫాలో అవ్వాలన్నమాట. బ్రహ్మచర్యంలో. అంటే గృహస్థులు కూడా బ్రహ్మచర్యం ఫాలో అవ్వచ్చు. బ్రహ్మచారులు బ్రహ్మచర్యం ఫాలో అవ్వచ్చు. తర్వాత సన్యాసులు ఫాలో అవ్వచ్చు. స్త్రీలు కూడా ఫాలో అవ్వాలన్నమాట. అందరూ ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఇది. ఇది బ్రహ్మచర్యం అంటే ఓన్లీ 25 ఇయర్స్ నేను సెలిబ్రేట్‌గా ఉంటాను. ఆ తర్వాత ఈ అంటారు కదా! గృహస్థాశ్రమాన్ని ఒక లైసెన్స్ అన్నమాట మన సెన్స్ ఎంజాయ్‌మెంట్‌కి. అది తర్వాత శ్లోకాల్లో వస్తుంది. గృహస్థాశ్రమం ఏంటంటే లైసెన్స్ మనకి సెన్స్ ఎంజాయ్‌మెంట్‌కి. కానీ అది చాలా రాంగ్ అన్నమాట. లైసెన్స్‌డ్ వే కానీ ఎంతవరకు కొంతవరకే. ఆ తర్వాత మనకి వన్స్ పిల్లలు కలిగిన తర్వాత అప్పుడు కూడా భార్య, భర్త ఇద్దరు కూడా ఈ బ్రహ్మచర్యాన్ని ఫాలో అవ్వాలన్నమాట. బ్రహ్మచర్యాన్ని ఫాలో అవ్వడం అంటే ఒకటి మనం సెలిబేట్‌గా ఉండడం అంటే ఆహ్, పవిత్రతగా ఉండడము. తర్వాత రెండవదేంటి అనంటే, ఇందాక నేను చెప్పినట్టు బ్రహ్మన్‌తో అంటే భగవంతుడిని మనం ఫాలో అవుతూ ఉండాలి. అంటే భగవంతుడిని ఫాలో అవ్వడం అంటే ఏంటి? ఆయన మనకి స్క్రిప్చర్స్ ఇచ్చారు. రకరకాల శాస్త్రాలిచ్చారు. అన్నిటికంటే మెయిన్ భగవద్గీత ఇచ్చారు. మన లైఫ్‌లో ఎలా మనం లీడ్ చేయాలి అని. అది మనం ఫాలో అవ్వగలమనమాట. అది మెయిన్ పాయింట్. అంటే ఎవరైనా బ్రహ్మచర్యం అనేది ఫాలో అవ్వచ్చు. ఓన్లీ ఇది 25 ఇయర్స్ మాత్రమే. ఆ తర్వాత మేము
ఏమంటారు గృహస్థాశ్రమంలోకి వచ్చేసాము. సో, మేము విచ్చలవిడిగా ఈ ఇంద్రియ తృప్తి అనేది చెయ్యొచ్చు అనేది రాంగ్ యాటిట్యూడ్ అనమాట. గృహస్థాశ్రమంలో, వానప్రస్థాశ్రమంలో, సన్యాసాశ్రమంలో స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఈ బ్రహ్మచర్యం అనే దాన్ని ఫాలో అవ్వాలి. అది చెప్తున్నారు. ఫస్ట్ శ్లోక అయింది. ఇప్పుడు హరే సెకండ్ కృష్ణ శ్లోకం హరే దానికి కృష్ణ మాతాజీ. ఇప్పుడు చెప్పండి మాతాజీ. సారీ మాతాజీ, డిస్టర్బ్ చేశాను. మళ్ళీ లాస్ట్ కి వెళ్ళిపోతానన్నారు కదా ఆ మాతాజీ. ఇప్పుడు ఆ గృహమేది ఉంటారు కదా మాతాజీ. గృహస్థులు వాళ్ళు చేసే ప్రతి కర్మ అన్ని కూడా భగవంతునికి అర్పిస్తూ చేస్తారు కదా. సో ఇప్పుడు అది బ్రహ్మచర్యం అని అనపడదా? అంటే స్ఫూర్తిగా ఖచ్చితంగా స్వామి మాతాజీ పట్లే. అనిపిస్తుంది. కరెక్టే మాతాజీ, కరెక్టే. బ్రహ్మచర్యం అంటే ఏంటి? వాళ్ళు ఇప్పుడు గృహస్థ ఆశ్రమంలో ఉండేవాళ్ళు ప్రతీది కూడా భగవంతుడి ప్రీత్యర్థం. పిల్లల్ని పెంచడం భగవంతుడి ప్రీత్యర్థం. వాళ్ళు చేసే డ్యూటీస్ ఏవో కొన్ని ఉంటాయి కదా! అవన్నీ కూడా భగవంతుడికి సమర్పిస్తూ చేస్తే అది ఖచ్చితంగా బ్రహ్మచర్యం ఫాలో అవ్వడమే. ఇందాక మీరు గృహం ఏది అని ఇంకొకటి చెప్పారు కదా! అది బ్రహ్మచర్యం ఫాలో అవ్వడం అవ్వదు. అలా. సో ఎవరైతే గృహస్థులు ఉన్నారో వాళ్ళు గనుక స్వామికి ప్రీత్యర్థంగా కనుక వాళ్ళ యొక్క కర్మలన్నీ ఉంటే అది బ్రహ్మచర్యమేనా మాతాజీ అయితే? అంతే మాతాజీ. గృహస్థులుండి ప్రతి కర్మని భగవంతుడి ప్రీత్యర్థం చేస్తే అది కంపల్సరీ బ్రహ్మచర్యాన్ని ఫాలో అవుతున్నట్టే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇంకా ప్రహ్లాద్ మహారాజ్ ఏమన్నారండి? ఈ గృహాన్ని ఏమన్నారు? మనం ఈ గృహంలో ఉండిపోతే ఇదేమవుతుంది? ఆ గృహం అనేది అంధకూపం అయిపోతుందన్నమాట. ఎప్పుడు మనం ఆ గృహాన్ని మన కంఫర్ట్స్ కోసం నేను కంఫర్ట్‌గా ఉండాలి. నా బాడీలీ కంఫర్ట్స్, నా పిల్లలు, నా భర్త, నా భార్య. ఇలాంటి యాటిట్యూడ్‌తో ఉండి మనం కంప్లీట్‌గా మెటీరియలిస్టిక్ వే ఆఫ్ లైఫ్‌లో ఉంటే, అంటే కంప్లీట్‌గా మనం ఇంద్రియ తృప్తి కోసము, తర్వాత మన దేహానికి సంబంధించిన తృప్తి కోసం మాత్రమే మనం ఉంటున్నాం అనుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఆత్మ చచ్చిపోతుందంట. దానివల్ల ఆత్మ పాతం, హిత్వాత్మ పాతం గృహమందకూపం. అది ప్రహ్లాద్ మహారాజ్ చెప్పిన లైన్ అన్నమాట. ఆత్మ ఏమవుతుందంటే చచ్చిపోతుందంట. ఆత్మ చచ్చిపోవడం అంటే ఏంటి? దానికి కూడా రీసెంట్‌గా నేను ఒక లెక్చర్‌లో విన్నాను. దానిలో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి ఈ దేహం అనేది, ఈ శరీరం అంతా ఎలా తయారైందండి? మాంసము, రక్తము, కొన్ని బోన్స్, ఎముకలతో తయారైంది. ఇంకా ఇలా రకరకాలవన్నీ. ఇప్పుడు మనకి ఆ చర్మం అనేది కదండీ! కొంతమంది నలుపు, తెలుపు, అందంగా ఉండడం, అందంగా లేకపోవడం, ఇవన్నీ ఏంటి? మనకి ఆ పైన ఉన్న ఈ చర్మం యొక్క కవరింగ్ వల్ల. ఒకవేళ సపోజ్ మనం ఈ చర్మాన్ని తీసేసామనుకోండి, అప్పుడేమవుతుంది? లోపలంతా మాంసము, ఒక్కసారి ఊహించుకోండి, చర్మం లేదు, ఓన్లీ బాడీ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనల్ని, అంటే మన చుట్టూ ఫ్లెష్ ఉంది, రక్తం ఉంది, ఎముకలున్నాయి, వెయిన్స్ ఉన్నాయి, దానిలో నుంచి బ్లడ్ ఫ్లో అవుతుంది, అలా మజిల్స్ ఉన్నాయి. ఇలాంటి ప్లేస్‌లో మనల్ని పడేస్తే మనం అసలు ఉండగలుగుతామా? అలాంటి ప్లేస్‌లో. కానీ మన ఆత్మ మన దేహంలో ఉన్నప్పుడు అది అలాగే ఫీల్ అవుతుందన్నమాట. అందుకే కిల్లింగ్ ద సోల్ ఇక్కడ ఆత్మపాతం అనే వర్డ్‌ని ఇక్కడ యూజ్ చేశారన్నమాట ప్రహ్లాద్ మహారాజ్. ఆత్మ కూడా అంతే సఫర్ అవుతుంది మన బాడీలో ఉండడం వల్ల. ఇది కంఫర్ట్ జోన్ కాదు ఆత్మకి. మనం ఏంటంటే ఎక్స్‌టర్నల్‌గా ఏదో కొంచెం ఒక మూవీకెళ్ళో, లేకపోతే మంచి బట్టలేసుకోనో, లేకపోతే అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ మనం మన బాడీకి, మన ఇంద్రియాలకి మనం తృప్తినిస్తున్నాం. కానీ లోపల ఉండే ఆత్మ ఈ ఫ్లెష్‌లోన, ఈ మాంసం ముద్దలోన, రక్తంలోన ఉండలేక మన ఆత్మ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందంట. అందుకే అంటారు మనం ఈ కృష్ణ కాన్షియస్‌నెస్‌ని, ఈ కృష్ణ చైతన్యాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఇది స్టార్టింగ్‌లో చిన్న పిల్లలు తెలియక తప్పు చేస్తారు. అలాగే మనం కూడా భక్తిలోకొచ్చినప్పుడు ఫస్ట్‌లో తప్పులు చేసినా పర్వాలేదు. కానీ 10, 15, 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నేను అవే తప్పులు అలాగే ఉంటాను అనంటే అది కరెక్ట్ కాదనమాట. మన ఆత్మని మనం క్షోభ పెడుతున్నోళ్ళం అవుతాం. అది. నెక్స్ట్ సెకండ్ శ్లోక అండి. దీక్షితా బ్రహ్మసత్రేణ సర్వభూతాత్మమేధసా ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధో అభూత్ యత్ర జాజిలిః. చదవండి. ముక్త పురుషుడైనట్టి జాజలి వసించు పడమటి సముద్ర తీరమును ప్రచేతసులు చేరిరి. సమస్త జీవుల ఎడ సమభావమును కలిగించెడి ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపూర్ణులైన పిమ్మట
వారు కృష్ణ భక్తి భావన ఎందు పూర్ణత్వమును బడిసిరి. హరే కృష్ణ మాత. హరి కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఏం చేశారండి వీళ్ళు, జాజిలి ముని ఎక్కడైతే ఉన్నారో అటువైపు ప్రయాణించి అక్కడ జాజిలి ముని అసోసియేషన్ తీసుకున్నారనమాట. ఎందుకంటే మనకి ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందాలి అని అంటే మనల్ని నడిపించే ఒకళ్ళు ఉండాలన్నమాట. ఎప్పుడు మనం మంచి డివోటీస్ అసోసియేషన్లో ఉండాలి. అనవసరమైన విషయాలు బయట ఎలాగైతే భౌతిక ప్రపంచంలో ఏవైతే రాజకీయాలు ఉంటాయో అవన్నీ కూడా మనం ఈ స్పిరిచువల్ దానికి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కూడా మనం అది రాజకీయాలు అవన్నీ ఉండకూడదన్నమాట. మంచి డివోటీస్ అసోసియేషన్లో ఉండాలి. అయితే ఇక్కడ జాజిలి ముని అసోసియేషన్ తీసుకున్నారనమాట వీళ్ళు. తీసుకోవడం అంటే అక్కడ ఆ ప్రదేశంలో ఏ ప్రదేశంలో అయితే జాజిలి మునికి లిబరేషన్ ముక్తి అనేది దొరికిందో అదే ప్లేస్కి వచ్చారనమాట వీళ్ళు కూడా. వచ్చి అక్కడ వీళ్ళవన్నీ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఈ వేదాలు అవన్నీ ఆ శాస్త్ర అధ్యయనం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇప్పుడు శాస్త్ర అధ్యయనం చేయలేదనుకోండి, తర్వాత డివోటీస్తో మనం కనెక్ట్ అయ్యి లేకపోతే డివోటీస్ అసోసియేషన్ ఎంత ఇంపార్టెంట్. మనం ఇప్పుడు మనకి టీచర్లు ఎవరు లేకుండా ఓన్గా ఏబిసిడీల దగ్గర నుంచి చదవడం మనకి ఎంత కష్టం. అలాగే ఏంటంటే మనకు ఆధ్యాత్మిక గురువులు ఎవరైనా ఉండడము, లేకపోతే మనలాంటి లైక్ మైండెడ్ పీపుల్ అనమాట. ఇలా భక్తి చేసే వాళ్ళు మనకి దొరికారనుకుంటే మన అదృష్టంగా భావించాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, మనకు తెలిసింది వాళ్ళకి నేర్పించాలి. అలా ఏంటంటే శాస్త్రాలను అధ్యయనం చేయాలి అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది, వేరే భక్తులు చెప్తే తెలుస్తుంది, లేకపోతే ఆధ్యాత్మిక గురువు చెప్తే తెలుస్తుంది అనమాట. అలా మనం వేదాలు వాటిని అధ్యయనం చేయడం, తపస్సు అవన్నీ చేయడము, భగవంతుడి గురించి తెలుసుకోవడం ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మనకి డివోటీస్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. భగవద్ధామానికి చేరడం అనేది, భగవంతుడి భక్తి అనేది ఎంత అర్జెన్సీ అనేది మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 54వ శ్లోకం, భగవద్గీత 54వ శ్లోకం గురించి చెప్పారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా స్థిరపడి ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే దేని గురించి వాళ్ళు బాధపడరు, తర్వాత ఏది కావాలని ఆలోచించరు. నశోచతి నా కాంక్షతి, వాళ్ళు దేని గురించి బాధపడరు అనమాట. తర్వాత దేన్ని వాళ్ళు ఆశించరు. సమస్సర్వేషు భూతేషు, అన్ని లివింగ్ ఎంటిటీస్ పట్ల, అన్ని జీవుల పట్ల కూడా వాళ్ళు సమదృష్టితో ఉంటారు. మద్భక్తిం లభతే పరాం, అలాంటి స్టేజ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, ప్యూర్ భక్తిని చేయగలుగుతారు. పరాం మద్భక్తిం పరాం, భగవంతుడికి శుద్ధ భక్తిని చేయగలుగుతారు అనమాట. అంటే ఫస్ట్ ఇనీషియల్ గా మనం కొంతవరకు ఈ ఆధ్యాత్మికతలో ఉండి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మనం ఏం చేస్తాం, స్లోగా మనకి క్వాలిటీస్ అన్ని డెవలప్ అవుతాయి. ఏ క్వాలిటీస్, ఎప్పుడు ప్రసన్నాత్మ, ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. తర్వాత అనవసరమైన కోరికలు ఉండవు. తర్వాత దేని గురించి ఎక్కువ బాధపడిపోము. తర్వాత సమస్సర్వేషు భూతేషు, అన్ని జీవుల పట్ల సమదృష్టితో ఉంటాం. అంతేకాకుండా ఇవన్నీ క్వాలిటీస్ మనలో డెవలప్ అవుతాయి. ఫైనల్గా ఏమవుతుందంటే శుద్ధ భక్తి స్టేజ్కి వస్తాం అనమాట. అయితే మనం ఎప్పుడు ఏంటంటే ఈ అందరినీ సమదృష్టితో చూడడం అనగానే మనకి ఆ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తి శుని చైవ శ్వపాకేచ పండితాస్ సమదర్శిన, ఆ శ్లోకం కూడా ఇక్కడ ప్రభుపాద రెఫర్ చెప్పారనమాట. అయితే ఇక్కడ ఏంటి, ఎవరైతే విద్యావంతులో బాగా బుద్ధి కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, బ్రాహ్మణుడిని, ఆవుని, తర్వాత హస్తిని ఎలిఫెంట్ ని, తర్వాత శుని అంటే కుక్క, శుని చైవ స్వపాకేచ, ఎవరైతే కుక్క మాంసం వండుకునే వాళ్ళు అందరినీ కూడా పండితులు అనే వాళ్ళు, బాగా బుద్ధిమంతులు ఏం చేస్తారంటే అందరినీ సమదృష్టితో చూస్తారనమాట. అందరినీ సమదృష్టితో చూడడం అంటే ఏంటి, ఔటర్ కవరింగ్ ని చూడరు అనమాట. కుక్కకి మనకి అందరిలో కామన్ గా ఉండేది ఏంటంటే స్పిరిట్, సోల్ అన్నమాట, ఆత్మ. ఆ ఆత్మ లెవెల్లో వాళ్ళు చూడగలుగుతారు. అప్పుడేంటి, వాళ్ళకి మనిషిని చూసినా కుక్కని చూసినా వాళ్ళకి ఒకేలాగా అనిపిస్తుంది అనమాట. అందరిలో ఆత్మే కనిపిస్తుంది, అందరిలో పరమాత్మని చూడగలుగుతారు. అందుకే వాళ్ళకి వేరే వాళ్ళ అంటే ఇప్పుడు కుక్క జన్మ అనేది ఎంత నీచమైన జన్మ అంటే, జంతువుల జన్మ ఎంత నీచమైనది. వాళ్ళకి ఏంటంటే సోల్ ప్లాట్ఫామ్ లో చూడగలుగుతారు కాబట్టి వాళ్ళు చాలా బాధపడతారనమాట. వేరే వాళ్ళ సఫరింగ్స్ ని, వేరే వాళ్ళ బాధని తన బాధగా తీసి చూడగలుగుతారు.
ఎందుకు కుక్క జన్మ ఎంత కష్టమైనది, ఎంత నీచమైన జన్మ. మళ్ళీ వాటన్నిటికి, ఆ జంతువులన్నిటికి మనిషి జన్మ రావడానికి అవి ఎంతో కష్టపడాలన్నమాట. అందుకోసం వాళ్ళు చాలా బాధపడతారు. వీటికి ఎప్పుడు మళ్ళీ ముక్తి లభిస్తుంది, ఇవెప్పుడు మాలాగా భగవంతుడి ధామానికి చేరుకుంటాయి. మనకైతే అవకాశం ఉంది. కానీ వాటికి ఇంకా ఎన్ని జన్మలో తెలీదు. మనకి అట్‌లీస్ట్ ఈ జన్మలో ఎంతో కొంత మనం చెయ్యొచ్చు, ఎంతో కొంత మనం ప్రోగ్రెస్ అవ్వచ్చు అనే గ్యారంటీ ఉంటుంది. అదే జంతువులకైతే ఆ గ్యారంటీ ఉండదు కదా! అది. నెక్స్ట్ టెక్స్ట్ 3. తాన్ నిర్జిత ప్రాణ మనోవచోదృశో జితాసనాన్ శాంత సమాన విగ్రహాన్ పరే అమలే బ్రహ్మణి యోజితాత్మనః సురాసురేడ్యో దదృశే స్మ నారదః. హరే కృష్ణ మాతాజీ. హితాసీనులైన యోగము అభ్యసించుచు ప్రత్యేససులు ప్రాణాయామమును మనస్సును వాక్కులను బాహ్య దృష్టిని నిగ్రహింపగలిగిరి. ఆ విధంగా ప్రాణాయామము విధానంచే వారు భౌతిక శక్తి నుండి పూర్తిగా బయటపడగలిగిరి. నిటూరుగా కూర్చున్న వారై వారు పరబ్రహ్మముపై మనస్సును కేంద్రీకరించిరి. ఆ రీతిగా వారు ప్రాణాయామమును ఆచరించుచు సమయమును సురాసుర పూజితుడగు నారదముని వారిని చూడనెంతరి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్. ఈ శ్లోకంలో నారదముని వచ్చారు. దానికి ముందు వీళ్ళు ఏం చేస్తున్నారండి, మళ్ళీ భగవంతుడి మీద వాళ్ళ మైండ్ ని అంతటిని కాన్సన్ట్రేట్ చేయడానికి డీప్ గా మెడిటేషన్ లో ఉన్నారనమాట. మెడిటేషన్ లో ఉండి, ధ్యానంలో ఉండి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రాణవాయువుని, తర్వాత మైండ్ ని, వర్డ్స్ ని, తర్వాత బయట ఏమి చూడకుండా అంతా కంట్రోల్లో పెట్టుకుని ప్రాణాయామ ప్రాసెస్ చేస్తున్నారనమాట. ఇంతకు ముందు వాళ్ళు నారదముని నుంచి విని ఉన్నారనమాట. ఏంటంటే భగవంతుడి మీద మనం ఫుల్ ఫోకస్ పెట్టాలి, మన మైండ్ భగవంతుడి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అన్నిటికంటే అంటే ఆ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది లార్డ్ ఉంటారు కదా. అంటే భగవంతుడు ఏంటంటే 3 ఆస్పెక్ట్స్. ఒకటేమో ఫస్ట్‌ది బ్రహ్మదేవుడు, అదే బ్రహ్మ జ్యోతి, అది ఫస్ట్‌ది. నెక్స్ట్ ఏంటంటే పరమాత్మ ఫీచర్. థర్డ్‌ది ఏంటి అంటే మనకి భగవాన్ ఫీచర్ అన్నమాట. ఈ మూడిట్లో మనం ఎప్పుడు కూడా భగవంతుడి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. భగవాన్ ఫీచర్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. మిగతా రెండిట్లో ఏంటంటే బ్రహ్మజ్యోతి, భగవంతుడు ఓన్లీ జ్యోతి మాత్రమే కాదు, ఆయనకు ఒక రూపం ఉంది. రూపం ఉంటేనే కదా మనం సేవ చేయడానికి అవుతుంది. అండ్ మనకి ఈ ప్రాసెస్ అంతా ఏంటి, ఎప్పుడు ప్రభుపాద్ భక్తియుత సేవ అని మనం సేవకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. జ్యోతికి కాదు, తర్వాత పరమాత్మకి కూడా కాదు. అవన్నీ ఇన్కంప్లీట్ అన్నమాట. ఇన్కంప్లీట్ ప్రాసెస్. ఎప్పుడైతే మనం భగవంతుడికి భక్తియుత సేవ చేస్తామో అది మన భక్తికి పరిపూర్ణతనిస్తుంది అనమాట. అందుకే వీళ్ళు ఏం చేశారు, ఈ ప్రచేతులు ఈ యోగా ప్రాసెస్ చేస్తూనే వాళ్ళు ఎవరి మీద ధ్యానం చేస్తున్నారు, శ్యామసుందర ఫామ్ మీద. స్నిగ్ధ ప్రావృత్ ఘనశ్యామం. ఇక్కడ శ్యామసుందరుడి మీద వాళ్ళు ఆ ప్రచేతులందరూ ఫోకస్ చేసి ఆయన గురించి వాళ్ళు తపస్సు చేస్తున్నారు అనమాట. ఇక్కడ నారదముని గురించి ప్రభుపాదుల వారు చాలా బాగా చెప్పారు. నారదముని ఏంటంటే అతను ఎప్పుడు కూడా భగవంతుడి ధ్యానంలో ఉంటారు. ఎప్పుడు కూడా ఆయన నాలుక మీద నారాయణ మంత్రం అనేది ఆయన జపం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆయన చాలా ప్యూరిఫైడ్ అన్నమాట. ఆయన ఏ లోకాలకు వెళ్ళినా, అటు దేవతా లోకాలకి వెళ్ళినా, లేకపోతే రాక్షసులు ఉన్న లోకాలకి వెళ్ళినా అందరూ కూడా ఆయన్ని గౌరవిస్తూ ఉంటారు. అందరికీ నారదముని అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎవరింటికైనా సరే నారదముని ఇలా అంటే అలా వెళ్ళిపోగలుగుతారు. ఎందుకు, ఇప్పుడు మనం చూసాం కదా హిరణ్యకశిపుడి దగ్గరికి కూడా నారదముని ఎవరు అడ్డం చెప్పరన్నమాట. మీరెందుకు వచ్చారు? మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి పడదు. ఈ దేవతలకి, రాక్షసులకి పడదు. నారదముని మరి ఆయన్నేమంటారంటే దేవర్షి అని అంటారు. అంటే దేవతల అందరిలో కూడా ఆయన చాలా సాధు స్వభావం కలిగిన అతను అని అర్థం. కలిగిన ఆయనని, నారదమునిని. అలాంటి నారదమునిని వీళ్ళు రాక్షసులు కూడా ఎలాంటి అబ్జెక్షన్ పెట్టరన్నమాట. ఆయన చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతారు. ఆయన రాగానే ఆయనకి చాలా చాలా ఏమంటారు, గౌరవాన్ని ఇస్తారు. తర్వాత చాలా ఇష్టపడతారన్నమాట నారదమునిని. యాక్చువల్‌గా ప్రతి వైష్ణవుడు కూడా ఒక నారదముని లాగా ఉండాలన్నమాట. అంటే నారదమునిలో అంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఆయన్ని ద్వేషించరు. అందరికీ ఆయన అంటే నారదముని అంటే చాలా ఇష్టం ఉంటుంది. అది నెక్స్ట్ 4th శ్లోక.
तमागतं त उत्थाय प्रणिपत्याभिनन्द्य च पूजयित्वा यथा देशं సుఖాసీనం అథాబ్రువన్. ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ. నారదముని అర్థించుటకు గాంచినంతనే ప్రచేతసులు తమ ఆసనములను నుండి లేచి నిలబడి తగిన రీతిగా వందనములను నొసగి అర్చించిరి. అతడు సుఖాసీనుడైనంతటా వారిట్లు ప్రశ్నింపనారంభించిరి. హరే ఈ శ్లోకంలో ఏంటంటే ఇంక ప్రచేతులు నారదముని దర్శనం కాగానే వాళ్ళ ప్లేస్ నుంచి లేచి నించుని నారదమునికి దండవత్ ప్రణామాలు చేసి ఆయనకి అన్ని రకాలుగా ఆయన్ని సేవ చేసి తర్వాత ఇప్పుడు ఎవరైనా అంతే కదండి, మనం కూడా చూస్తాం కదా, ఫస్ట్ మనకు గురువు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, వినయంగా ఉండి ఆయనకు అన్ని ప్రశ్నలు అడగాలి. ఫస్ట్ సేవ చేయాలి, తర్వాత వినయంగా ఉండి ప్రశ్నలు అడగాలన్నమాట. అదే ఇక్కడ ప్రచేతులు కూడా నారదముని విషయంలో చేస్తున్నారు. నెక్స్ట్ టెక్స్ట్ 5. ప్రచేతస ఊచుః స్వాగతం తే సురర్షేద్య అద్య దిష్ట్యా నో దర్శనం గతః తవ చంక్రమనం బ్రహ్మణ్ అభయాయ యథారవేః. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ప్రచేతస్సులు నారదునితో ఇట్లు పలికరి, ఓ దేవర్షి బ్రాహ్మణోత్తమ, నీవిచ్చటకు వచ్చినప్పుడు ఎటువంటి కష్టమో కలగలేదని తలుతుము. మా మహద్భాగ్యం వల్లనే నీ దర్శనం మాకు లభించినది. సూర్యుని సంచారంచే జనులు అంధకార భయమును చోరాదుల భయమును కలుగుజేయనది నుండి బయటపడుదురు. అదే విధంగా సమస్త భయమును పాలద్రోలుని సంవాదము సూర్యుని సంచారమును బోలి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి, ప్రచేతులు చక్కటి వైష్ణవ ఎటికెట్ ని ఫాలో అవుతున్నారు, వైష్ణవ సదాచారాన్ని. ఎలా అండి, మీరు వచ్చారు కదా, మీకు ఏం కష్టం కలగలేదు. నారదమునికి కష్టమే ఉందండి, ఆయన చాలా హ్యాపీగా. ఎంత వైష్ణవులకి, శుద్ధ వైష్ణవులకి కష్టం, వాళ్ళు అసలు కష్టం అనుకోరు. ఇప్పుడు మన గురు మహారాజ్ అంత బాగాలేకపోయినా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కష్టంగా భావించరు అనమాట. ఎంతవరకు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయ్యి మనం కూడా భగవంతుడికి భక్తి చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఇంకా సంతోషం, ఇంకా 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 ఎనర్జీ వస్తుంది అనమాట వాళ్ళకి. ఇక్కడ నారదమునికి వీళ్ళు చూడండి ఎంత చక్కగా అడుగుతున్నారు, మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, మీకు ఏం కష్టం కలగలేదు కదా అని అడుగుతున్నారు అనమాట. తర్వాత ఇక్కడ ఒక మంచి అనాలజీ ఇచ్చారు. ఎలాగైతే సూర్యుడు వచ్చినప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళందరికీ, అంధకారంలో ఉండే వాళ్ళందరికీ కూడా భయం పోతుంది. ఎవరి నుంచి భయం పోతుంది? దొంగల నుంచి, దుర్మార్గుల నుంచి వాళ్ళకి భయం పోతుంది, చీకటిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు. అదే రకంగా నారదముని రావడం వల్ల ఏమవుతుందంట, ప్రభుపాదులు వారు ఇక్కడ భాషల్లో కూడా ఇచ్చారు. నారదముని లాంటి శుద్ధ భక్తులు, వైష్ణవుల దర్శనం మనకు కలిగినప్పుడు ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉండి భౌతిక ప్రపంచం అనే అంధకారంలో ఉండిపోయారో వాళ్ళకి కూడా, అంటే మనలాంటి వాళ్ళకి కూడా ఎలా అనిపిస్తుంది, ఎలాగైతే వాళ్ళ లైట్ లోకి రాగానే దొంగల నుంచి వాళ్ళకి రక్షణ లాగా అనిపిస్తుందో, అలాగే నారదముని రావడం వల్ల మనకు కూడా ఈ భౌతిక ప్రపంచంలో అంధకారంలో ఉండిపోయాం మనం ఎన్నో జన్మల్లో నుంచి. శుద్ధ భక్తుల దర్శనం కాగానే మనకు ఆ అంధకారం అనేది, ఆ అజ్ఞానం అనే అంధకారం అనేది మనకు పోతుందన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. నారదముని ఇక్కడ ఏంటంటే ఒక స్పిరిచువల్ మాస్టర్ లాగా వచ్చారనమాట ఇక్కడికి. ఆయన స్పిరిచువల్ మాస్టర్. జనరల్ గా మన ఓం అజ్ఞానతిమిరంధస్య ఆ శ్లోకం చదువుతాం కదా, దానిలో ఏమొస్తుంది, స్పిరిచువల్ మాస్టర్ మనకి జ్ఞానం అనే టార్చ్ లైట్ తో మన అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేస్తారు అని. సేమ్ ఇక్కడ కూడా అంతే అన్నమాట. నారదముని వచ్చిన తర్వాత వచ్చారు కాబట్టి ఇంకేమవుతుంది, సూర్యుడు ఎలా అయితే వచ్చినప్పుడు ఆయన వెలుగు వల్ల చీకటంతా పోయి అందరికీ భయం, నిర్భయత్వం, ఫియర్లెస్నెస్, ఆ నిర్భయత్వం అనేది ఎలా వస్తుందో ఇక్కడ వీళ్ళకి కూడా అలాగే అనిపించింది అనమాట ప్రచేతులకి. నెక్స్ట్ 6వ శ్లోకం. యదా దిష్టం భగవతా శివేనాధోక్షజేన చ తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ప్రభు అతిగా గృహసక్తులమైన కారణమున
పరమశివుని ఆదేశములను శ్రీ విష్ణు భగవానుని ఆదేశములను దాదాపుగా మరచితమని మేము విన్నవించుకొనుచున్నాము. ఇక్కడ మనకి ఇక్కడ మంచి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి భాష్యంలో. ఏం చెప్తున్నా ఇక్కడ ప్రచేతులు ఏం చెప్తున్నారంటే, నారదుని చూడగానే స్వామి ఒకప్పుడు మేము చాలా మాకు శివుడి నుంచి విష్ణుమూర్తి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, బానే ఉంది, అప్పుడు బానే ఉంది. కానీ ఏమైంది, మధ్యలో మేము కొన్నాళ్ళు ఒక 1000 సంవత్సరాలు అలాగా ఈ భౌతిక ఫ్యామిలీ విషయాల్లో, కుటుంబ విషయాల్లో అంతా బాగా అటాచ్మెంట్ పెంచేసుకున్నాం. పెళ్లి చేసుకోవడం, పిల్లలు, తర్వాత వాళ్ళని పెంచడము, ఈ అటాచ్మెంట్స్, ఓవర్లీ అటాచ్మెంట్ వల్ల ఏమైంది, మేము ఇంద్రియ తృప్తి ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే మాకు వాళ్ళ దగ్గర నుంచి సంపాదించుకున్న జ్ఞానం అంతా కూడా పోయింది, మర్చిపోయాం. మళ్ళీ మీరు మాకు చెప్పండి అన్నట్టు అడుగుతున్నారనమాట ఇక్కడ. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఇందాక నేను చెప్పాను కదా ఒక పాయింట్, గృహస్థులకు ఏంటండి ఈ సెన్స్ ఎంజాయ్మెంట్, ఇంద్రియ తృప్తి అనేది ఒక లైసెన్స్ అన్నమాట. లైసెన్స్ ని మనం ఎలా అంటే, నాకు దగ్గర లైసెన్స్ ఉంది కదా అని నేను రూల్స్ ని రెగ్యులేషన్స్ ని బ్రేక్ ఇప్పుడు నా దగ్గర ఏమంటారు వెహికల్ లైసెన్స్ ఉంది, నా దగ్గర లైసెన్స్ ఉంది కదా అని చెప్పి నేను గ్రీన్ సిగ్నల్ లోనే కాకుండా రెడ్ సిగ్నల్ పడినప్పుడు, ఆరెంజ్ పడినప్పుడు కూడా నాకు నచ్చిన స్పీడ్ లో అన్ని రూల్స్ ని రెగ్యులేషన్స్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతానంటే అవుతుందా? అది రాంగ్. లైసెన్స్ అంటే ఎంతవరకు నువ్వు బయట బండి నడపడానికి నువ్వు అలౌడ్ అనమాట. ఓకే, నీ ఏజ్ అంతా సరిపోయింది కాబట్టి నువ్వు బయట నీకు డ్రైవింగ్ కూడా బానే వచ్చు, నువ్వు ఎవరికి యాక్సిడెంట్లు చెయ్యవు అనే నమ్మకంతో గవర్నమెంట్ మనకిచ్చే ఒక ఏమంటారు ఒక అలవెన్స్ లాంటిది అనమాట. అంటే మనం బయటికి వెళ్ళి నడుపుకోవచ్చు అంతవరకే, అందుకని రూల్స్ అన్ని బ్రేక్ చేసేయమని కాదు. ఈవెన్ ఈ గృహస్థాశ్రమం కూడా అలాంటిదే అన్నమాట. అదేంటి, మనం పిల్లల్ని కనడం కోసం కొంతవరకు సెన్స్ గ్రాటిఫికేషన్ అంతే, లేకపోతే ఏం చేయాలి, ఈవెన్ గృహస్థులు కూడా ఇక్కడ గోస్వాముల్లాగా ఉండాలి, ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి, ఆ ఇంద్రియాలని ఎంతవరకు మనం వాడాలో అంతవరకే వాడాలి, అంతకు మించి వాడకూడదు. ఇక్కడ శ్రీల రూప గోస్వామి ఒక మాట చెప్పారు, అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంజతః. ఏంటంటే మనం ఎంతవరకు మనకి ఇంద్రియాలు అవసరమో అంతవరకే వాడాలి, అంతకు మించి మనం వాటిని దురుపయోగం చేయకూడదన్నమాట. దురుపయోగం చేయడం వల్ల ఏమవుతుంది, బంధనాల్లో చిక్కుకొని ఉండిపోతాం. తర్వాత వాటి నుంచి బయటపడడానికి మళ్ళీ గ్యారంటీ లేదు మనకి. ఆ భౌతిక బంధనాల్లో చిక్కుకోవడం అంటే మనం కింద లోకాల్లోకి పడిపోవచ్చు, పై లోకాలకి వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. అంటే దేవతా రూపంలో ఉంటే ఎక్కువ లగ్జరీస్, అసలు బయట పడాలనిపించదు. కింద లోకాలకి వెళ్ళిపోతే అసలు మనకు ఆ జ్ఞానమే ఉండదు. ఇప్పుడు మనం కుక్కలాగో లేకపోతే నక్కలాగో పుడితే మనకు ఆ జ్ఞానమే ఉండదు భగవంతుడికి భక్తి చేయాలని. అంటే రెండూ మనకి కష్టమే. అందుకే ఏం చేస్తున్నారు, ఇక్కడ మోడరేట్ గా వాడుకోవాలి, ఎంత అవసరమో అంతవరకే మనం ఇంద్రియ తృప్తి అనేది చెయ్యాలి, అంతకు మించి చేయకూడదు అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారనమాట. తర్వాత ప్రచేతులకి ఇది అర్థమైంది చాలా క్లియర్ గా. ఎందుకు, ముందు శివుడు లాంటి మంచి భాగవతోత్తముడి అసోసియేషన్, ఆ సంఘం అనేది దొరికింది. తర్వాత సాక్షాత్తు భగవంతుడినే చూశారు కాబట్టి వాళ్ళకి ఇంకా జ్ఞానం అనేది ఉంది. మనం శివుడిని చూడలేదు, అంత శుద్ధ భక్తుల్ని మనం చూస్తున్నాము, వాళ్ళ అసోసియేషన్ తీసుకుంటున్నాము, మళ్ళీ మన రొటీన్ కి మనం వచ్చేస్తున్నాం అనమాట. అందుకే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు మనం గురు మహారాజ్ని కలుస్తాము, లేకపోతే ఆయన క్లాస్ ఏదో వింటాం, కొన్నేవో చెప్తారు మనం పాటించదగినవి. ఎప్పుడు ఏంటంటే గురువు మనం పాటించలేని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వరు, మనకి పాటించే విధంగానే చెప్తారు. తర్వాత పాటించడానికి కావలసిన ఆ ఎనర్జీని కూడా, ఆ శక్తిని కూడా వాళ్ళే ఇస్తారనమాట మనకి. అలా ఇక్కడ వాళ్ళని వాళ్ళు అడ్మిట్ చేసుకుంటున్నారనమాట. మేము ఇలా గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోయి అన్ని మర్చిపోయాము, మాకు మళ్ళీ చెప్పండి అని అడుగుతున్నారు ఇక్కడ ప్రచేతులు. ఇప్పుడు 7వ శ్లోకం. తన్నః ప్రద్యోతయాధ్యాత్మ జ్ఞానం తత్వార్థ దర్శనం ఏనాంజస తరిష్యామో దుస్తరం భవసాగరం. ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ, సవరైన ప్రభుజీలు కానీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆమె దయతో దివ్య జ్ఞానమును మా యందు ప్రకాశింపచేయుము. అట్లే జ్ఞాన జ్యోతిచే మేము అజ్ఞానాంధకారమును
దాటగలము. హరే ఇది కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అయితే ఈ శ్లోక చూడగానే మనకి ఓం అజ్ఞాన తిమిరంధస్య గుర్తొచ్చింది కదండి. సేమ్ అలాగే ఉంది. జ్ఞానం అనే టార్చ్ లైట్ తో అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించమని ఇక్కడ వీళ్ళు నారద మునిని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి మంచి భక్తులు మన సాంగత్యం దొరికినప్పుడు మనం ఎలా ఉండాలి? జనరల్‌గా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్కసారి ఎవరైనా సాధువులు వచ్చినప్పుడు మా పిల్లల్ని వాళ్ళు చదువుకోవాలని లేకపోతే మంచి గొప్పోడవ్వాలని దీవించండి, దీవించండి అని చెప్తూ ఉంటాం. అది కాదండి. అది కాదు. అలాంటి బ్లెస్సింగ్స్ మనం అడగకూడదసలు. ఎవరైనా మంచి భక్తులొచ్చినప్పుడు వాళ్ళని మనం మెటీరియల్ ప్రాస్పెరిటీ గురించి అంటే భౌతిక పరంగా మనం చాలా బాగా ఉండాలి అనే దాంతో మనం అస్సలు ఆ థాట్ పెట్టుకొని వాళ్ళని బ్లెస్సింగ్స్ అడగకూడదనమాట. అది అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేయడంతో సమానం అనమాట. వాళ్ళు ఇబ్బంది పడతారు మనం అలా అడిగితే. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి అనంటే గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఉన్నారు కదండీ! ఆయనేం చేస్తారు, అందరూ ఆయన దగ్గరకొచ్చి బాబాజీ మమ్మల్ని దీవించండి. మా అంటే వాళ్ళు వాళ్ళ భౌతికమైన కోరికలన్నీ తీరాలి అని దీవించమంటూ ఉంటారనమాట. అది ఏంటంటే ఇలాంటి బాబాజీ మహారాజులకి వాళ్ళకి చాలా ఇబ్బంది అలాంటివి. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్‌గా భగవంతుడి మూడ్‌లో ఉంటారు. భగవంతుడిని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ హృదయంలో క్యారీ చేస్తూ ఉంటారనమాట. ఎలాగ ఈ మనుషులందరినీ కూడా భగవంతుడు భక్తి మార్గంలోకి ఎలా తీసుకొని రావాలి అని ఆలోచిస్తారు తప్ప, వాళ్ళకి ఇంకొక ఆలోచన ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి మన భౌతికపరమైన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకొని, వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నాం అనమాట. మనం అలా చేయకూడదు. ఆహ్, మన మెటీరియల్ బెనిఫిట్స్‌ని కానీ, మన మెటీరియల్ కోరికల్ని కానీ వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళని దీవెనలు అడగకూడదనమాట. అలాంటి వాళ్ళందరి నుంచి తప్పించుకోవడానికి ఈ బాబాజీ జే ఆహ్, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ టాయిలెట్‌ల దగ్గర కూర్చొని ఆయన ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం అవన్నీ చేసుకునేవాళ్ళు. భక్తి అనేది అక్కడ చేసుకునేవాళ్ళు. ఎందుకు వీళ్ళందరి నుంచి తప్పించుకోవాలని. అది చాలా రాంగ్. మన శాస్త్రాల ప్రకారం మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఎవరైనా శుద్ధ భక్తులొచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఆధ్యాత్మికంగా మనం వాళ్ళ సంఘం తీసుకొని, వాళ్ళ సాంగత్యం తీసుకొని, మనం ఆధ్యాత్మికంగా ఎలా పురోగతి చెందాలి? ఆ రకంగా పురోగతి చెందడానికి మనం బ్లెస్సింగ్స్ అడగాలి. అది తప్పు లేదు. కానీ భౌతికపరమైన కోరికలు తీరాలి అని మనం మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నెక్స్ట్ 8థ్ శ్లోక. మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతసాం పృష్టో భగవాన్ నారదో మునిః భగవతి ఉత్తమ శ్లోక అవిష్టాత్మా అబ్రవీన్ నృపాన్. హరే కృష్ణ మాత చదవనా? చదవండి. మైత్రేయముని పలికెను, విదురా, దేవదేవుని ఆలోచనల యందే సదా సంలగ్నమై ఉండెడి మహాభక్తుడకు నారదుడు ప్రచేతసులు ఆ విధముగా పలికినంతట ఇట్లు సమాధానం వసగెను. హరే కృష్ణ. ఇక్కడ నారదుని ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. ఇంతవరకు వీళ్ళు క్వెషన్స్ అన్ని చెప్పండి, మాట్లాడండి, మేము అన్ని మర్చిపోయాం, మళ్ళీ మాకు ఒకసారి అన్ని చెప్పండి అని అడుగుతున్నారు కదా! ఇంకా నారదుని స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ నారదమునిని కూడా ఈ శ్లోకంలో భగవాన్ అనే వర్డ్‌ని యూజ్ చేశారు నారదమునికి. ఎందుకు నారదమునిని భగవాన్ అంటే ఏంటి? భగవాన్ అంటే పరాశర ముని ఇచ్చిన డెఫినిషన్ ఏంటండి? 6 రకాలైన ఐశ్వర్యాలు ఆ! షడైశ్వర్యాలు కలిగినవాడు. ఆ! రైట్ మాతాజీ. ఆ 6 రకాలైన ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళని భగవాన్ అని అంటారు అని. ఈవెన్ ఇప్పుడు భగవంతుడు శుద్ధ భక్తులున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళెప్పుడూ వాళ్ళ థాట్స్ అంటే వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించే తీరు అన్నీ కూడా భగవంతుడి చుట్టూనే తిరుగుతూ ఉంటాయన్నమాట. అందుకే ఏమంటారండి, వాళ్ళకి భగవంతుడికి ఏ మూడైతే ఉంటుందో ఇప్పుడు గురువుని బట్టి శిష్యుడు ఉంటాడు. అంతే కదండీ! గురువు ఏ విషయంలో అయితే స్ట్రాంగ్‌గా ఉంటారో, దాన్ని బట్టి శిష్యుడికి కూడా అవే నేర్పిస్తారు. అలాగే ఏంటంటే భగవంతుడు ఎలా ఉంటాడో, ఆయన పిల్లలు కూడా ఇప్పుడు మన నుంచి మన పిల్లలు కొన్ని నేర్చుకుంటారు కదా! అలా భగవంతుడి నుంచి ఆయన శుద్ధ భక్తులు ఆయనకి సంబంధించిన అన్ని క్వాలిటీస్ కూడా వాళ్ళు కూడా డెవలప్ చేసుకుంటారనమాట. ఆ రకంగా భగవంతుడికి ఈ ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన భక్తుల్లో కూడా ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సిద్ధులు వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే కొన్ని చూపిస్తూ ఉంటారు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళడం, వాళ్ళ బాడీ లిఫ్ట్ అవ్వడం, అలా యోగాసనాలు అలాంటివన్నీ చేసి గాల్లో ఎగరడం ఇలాంటివన్నీ చేసి చూపిస్తారు వాళ్ళు. కానీ శుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళకి అవన్నీ టైమ్ వేస్ట్ అన్నమాట. ఎందుకు మేము అవన్నీ మా పవర్స్ అన్నీ
వాళ్ళకుంటాయి. కానీ వాళ్ళవన్నీ పట్టించుకోరు. ఎందుకు అవన్నీ ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం ఏముంది? మామూలుగా ఉంటారంతే. కానీ అవసరమైనప్పుడు ఎగ్జిబిట్ చేస్తారనమాట. అది ఎవరికీ తెలీదు. ఎవరైతే బాగా క్లోజ్ అసోసియేట్స్ ఉంటారో ఇవన్నీ మనకి వినడానికి విచిత్రంగా ఉంటుంది కానీ నిజమనమాట. పచ్చి నిజాలివన్నీ. మన ఈవెన్ గురు మహారాజ్‌కి, ప్రభుపాద్‌కి కూడా చాలా పవర్స్ ఉంటాయి. ఎవరైతే సిద్ధులు వాళ్ళందరూ ఉంటారో అవన్నీ మన ఇస్కాన్‌లో ఉన్న చాలా మంది శుద్ధ భక్తుల్లో గూడా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎగ్జిబిట్ చెయ్యరు అనవసరంగా. పవర్స్ అన్ని చూపించుకొని అందరూ మేము గ్రేట్ అనాల్సి అది కాదు వాళ్ళ మెయిన్ మోటో. వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఇక్కడికొచ్చి పవర్‌లు చూపించడానికి కాదు. వాళ్ళొచ్చింది దేనికి? మనల్ని తీసుకొని ఎళ్ళడానికనమాట. అందుకే అవన్నీ వాళ్ళకి టైమ్ వేస్ట్ ప్రాసెస్. అలా నారద ముని ఏంటంటే ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తారు. భగవంతుడి గురించే మాట్లాడతారు. భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ నారద మునిని కూడా భగవాన్ అనే వర్డ్ యూజ్ చేశారనమాట. తర్వాత ఇంకా ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్‌కి సంబంధించిన శ్లోక కూడా ప్రభుపాదుల వారు ఒకటి చెప్పారనమాట. హ్మ్. ఆ! మనం జనరల్‌గా రోజు మంగళారతిలో పాడతాం కదా! సాక్షాత్ ధరిత్వేన సమస్త శాస్త్రై. ఈవెన్ అన్ని శాస్త్రాల్లో కూడా ఆధ్యాత్మిక గురువుని మనం భగవంతుడిలాగా అంటే భగవంతుడు, ఆధ్యాత్మిక గురువు ఒకటి కాదు. కానీ మనం మన మన భగవంతుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఈక్వల్ ఇంపార్టెన్స్ మనం మన ఆధ్యాత్మిక గురువుకి కూడా ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. ఇద్దరూ ఒకటి కాదు. కానీ ఇద్దరిని ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి. మనకంత ఎఫెక్షన్ అనేది ఉండాలనమాట. కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో మనకెలా ఉంటుంది? ఆధ్యాత్మిక గురువు పట్ల ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. పెద్ద అటాచ్‌మెంట్ ఉండదు. ఓన్లీ కృష్ణ అంటేనే ఇష్టం ఉంటుంది. కానీ స్లోగా మనం ఈ డివోటీస్ అసోసియేషన్‌లో ఉండి అలా నేర్చుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుంది? ఓకే. కృష్ణ ఎంత ఇంపార్టెంటో ఆయన భక్తులు అంటే మన స్పిరిచ్యువల్ మాస్టర్ కూడా మన లైఫ్‌లో అంతే ఇంపార్టెంట్. మనకి డైరెక్ట్‌గా కృష్ణతో కనెక్ట్ అవ్వడానికి మనకు ఆ ఎలిజిబిలిటీ, ఆ ప్యూరిటీ మనలో లేవు కాబట్టి ఆధ్యాత్మిక గురువు మధ్యలో మనకి మీడియేటర్ లాగా అంటే పిల్లాడికిను, తండ్రికి మధ్యలో అమ్మ ఎలా యాక్ట్ చేస్తూ ఉంటుందో మన ఆధ్యాత్మిక గురువు అలా అన్నమాట. ఆయన మధ్యలో ఉండి మనల్ని కనెక్ట్ చేస్తారు. ఎప్పుడైనా మనం మర్చిపోతూ ఉంటాం. ఒక్క చిన్న స్లాప్ ఇచ్చి మళ్ళీ చూడు మీ నాన్న అని మళ్ళీ మనల్ని భగవంతుడి వైపు చూపిస్తూ ఉంటారనమాట ఆధ్యాత్మిక గురువు. అది ఆయన గొప్పతనం. నెక్స్ట్ ఇప్పుడు మనం 9థ్ శ్లోక చూద్దాం. ఈ 9వ శ్లోకంలో నారద ముని ఇంకా 9థ్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇన్‌స్ట్రక్షన్స్. ఈరోజు మనం 2 నేర్చుకుందాం. తర్వాత నెక్స్ట్ వీక్ మిగతా శ్లోకాలు. నారద ఉవాచ తజ్జన్మతాని కర్మాణి తదాయుస్తన్మనోవచః నృణాం येन हि విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వరః. హరే కృష్ణ మాతాజీ. నారదం చదువుతున్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదువు. నారదముని పలికింది, పరమ నియామకుడగు శ్రీహరి భక్తిలో నెలకొనుటకే జన్మించినప్పుడు మనుజుని జన్మము, కర్మము, ఆయువు, మనసు, వాక్కు నిజముగా పరిపూర్ణము లగును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. ఎప్పుడైతే మనం భగవంతుడి ఆధ్యాత్మిక సేవలో అంటే భగవంతుడికి సేవలో ఉంటామో అప్పుడేమవుతుంది మన పుట్టుక, తర్వాత మనం చేసే ప్రతి యాక్టివిటీస్, ప్రతి పని, తర్వాత మన ఆయుష్షు, తర్వాత మన మనస్సు, మనం మాట్లాడే మాటలు అన్నీ కూడా పెర్ఫెక్ట్ అయిపోతాయన్నమాట. ఎలా అంటే ఇప్పుడు చాలా జీవులున్నాయి. అన్ని జీవుల్లోకి ఏ జీవి బెస్ట్ అండి? మనిషి. మనిషి జన్మ అనేది మనకి ది బెస్ట్ అన్నమాట. ఆ తర్వాత ఆ మనుషులందరిలోకి ఎవరు బెస్ట్? ఎవరైతే ఆధ్యాత్మికంగా కొంచెమైనా ఆధ్యాత్మికంగా ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉంటారో, అంటే భగవంతుడికి భక్తి చేస్తారో వాళ్ళు బెస్ట్ అన్నమాట. మళ్ళీ అలా భక్తి చేసే వాళ్ళందరిలోకి ది బెస్ట్ ఎవరు అనంటే, ఎవరు గ్రేట్ అనంటే, ఎవరైతే భగవంతుడికి భక్తి చేసి సక్సెస్ అవుతారో, అంటే మనం భక్తిలో సక్సెస్ అంటే ఏంటి? భగవంతుడిని ప్లీజ్ చేయడం అన్నమాట. మన ఆధ్యాత్మిక గురువు మన వల్ల హ్యాపీగా ఉండాలి. బా చేస్తున్నావు. నేను ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ నువ్వు వేస్ట్ చేయలేదు. చక్కగా భక్తి చేస్తున్నావు అని మన ఆధ్యాత్మిక గురువు, తర్వాత కృష్ణుడు ఎప్పుడైతే మనల్ని చూసి సాటిస్ఫై అవుతారో, అది మన భక్తి జీవితంలో ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ మూమెంట్ అన్నమాట.
అయితే ఇక్కడ భగవంతుడికి భక్తి చేయడానికి భగవంతుడు మనకి ఓకే. ఈ క్యాస్ట్ వాళ్ళే చేయాలి. లేకపోతే ఈ కలర్‌లో ఉంటేనే చేయాలి. లేకపోతే పురుషులే చేయాలి. లేకపోతే స్త్రీలే చేయాలి. అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏవి పెట్టలేదన్నమాట. ఈవెన్ జంతువులు చేసినా, ఒక పక్షి చేసినా, ఆఖరికి చెట్లు చేసినా సరే భగవంతుడు ఉద్ధరించాడు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. మనం చేయాల్సింది మనం ఎలా ఉన్నా పర్వాలేదు ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటారు కదా! ఈవెన్ మనకి భగవద్గీతలో కూడా కొన్ని శ్లోకాల్లో వస్తుందన్నమాట. ఒక్కసారి మనం భగవంతుడి నామం చెప్పినా మనల్ని భగవంతుడు ఆహ్, భగవంతుడు మన ఆయన భక్తులుగానే మనల్ని కన్సిడర్ చేస్తారు. రైట్. అందుకే ఏంటంటే మనం కొన్ని కొన్ని సార్లు మనం చూస్తూ ఉంటామన్నమాట. భక్తుల్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాటన్నిటిని భగవంతుడు పట్టించుకోరన్నమాట. భగవంతుడికి భక్తి ఎంత చేస్తున్నాం అది ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి. ఏమాత్రం కొంచెం మనకి మనలో ఆ భక్తి అనేది ఉంటే మనలో ఎన్ని తప్పులు మనం చేస్తున్నా సరే వాటన్నిటిని కూడా భగవంతుడు కవర్ చేసుకుంటూ మనల్ని భక్తిలో ముందుకు తోస్తూ ఉంటారు. ఎందుకు? మనం తప్పులు చేస్తున్నాం అని చెప్పి ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటామనమాట. ఆగకూడదు. భక్తి అనేది చేసుకుంటూ వెళ్ళాలి. దానివల్ల ఏమవుతుందంటే, భక్తిలో మనకి సిన్సియర్‌గా మనం చేసే కొద్దీ మనలో ఆ ఇంప్యూరిటీస్ అనేవి పోతూ ఉంటాయన్నమాట. ఏ చెడ్డ లక్షణాలైతే ముందు మనకున్నాయో అవన్నీ కూడా కంప్లీట్‌గా భగవంతుడు తీసేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ భక్తిలో సరిగ్గా చేయలేకపోతున్నామేమో, తప్పులు చేస్తున్నామేమో అని బాధపడకూడదు. వీలైనంత వరకు మన ఇంటెన్షనల్‌గా అంటే ఉద్దేశపూర్వకంగా మనం ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటూ మనం చేసుకుంటూ సిన్సియర్‌గా చేసుకుంటూ వెళ్తే తెలియకుండా మనం చేసే తప్పులన్నిటిని భగవంతుడు క్షమిస్తాడు. ప్లస్ ఈ భక్తి అనేది ఏంటి సింపుల్ ప్రాసెస్ కాదు. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. మన ఇంద్రియాలు తర్వాత మన పుట్టుక అన్నీ ఇందాక పైన శ్లోకంలో చెప్పినట్టు మన భావంలో చెప్పినట్టు మనవన్నీ కూడా మన మాట ప్యూరిఫై అవుతుంది. మన పుట్టుక ప్యూరిఫై అవుతుంది. తర్వాత మన జన్మ ప్యూరిఫై అవుతుంది. తర్వాత మన మనస్సు, బుద్ధి, మాటలు అన్నీ కూడా ప్యూరిఫై అవుతాయన్నమాట. అప్పుడు భగవంతుడికి నచ్చినట్టు మనం ప్రవర్తించగలుగుతాం. అది. నెక్స్ట్ లాస్ట్ శ్లోక అండి. ఇది మనకి ఇనీషియేషన్ గురించి. ఈ శ్లోక ఎవరైతే ఇనీషియేషన్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఒక్కసారి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా భాష్యం ఒక్కసారి చదవండి. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా చాలా మంచిది. 10th శ్లోక. किं जन्मभिस्त्रिभिर्वेह शौक्रसावित्रयाज्ञिकैः कर्मभिर्वा त्रयी प्रोक्तैः पुंसो अपि విబుధాయుషా. ట్రాన్స్లేషన్. నాగరిక మనుగుడు 3 రకములగు జన్మలను కలిగి ఉండును. మొదటి జన్మము పవిత్రులైనట్టి తల్లిదండ్రుల వలన కలిగినట్టివి. అది శౌక్ర జన్మ అనబడును. గురుదేవుని ద్వారా మంత్రదీక్షను బడిసినప్పుడు తదుపరి జన్మము కలుగును. అది సావిత్ర జన్మ అనబడును. ఇక యాజ్ఞికమనేది 3వ జన్మము విష్ణు ఆరాధనావకాశము కలిగినప్పుడు వనగూడును. అటువంటి జన్మలను పొందినప్పటికీ దేవతలకున్నంత ఆయువును కలిగియుండియు నిజముగా భగవత్ సేవలో నెలకొననిచో అంతయు వ్యర్థమే అగును. అదే విధముగా మనిషి కార్యములు భగవంతుని ప్రీత్యర్థము కానిచో అవి లౌకికములైనను ఆధ్యాత్మికులైనను కేవలం వ్యర్థములే అయ్యున్నవి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏంటంటే 3 రకాల జన్మల గురించి చెప్తున్నారనమాట. ఒకటి ఏంటి శౌక్ర జన్మ. అంటే శౌక్ర జన్మ అంటే ఏంటి? మామూలుగా స్త్రీ పురుషుల కలయిక వల్ల కలిగిన జన్మ అన్నమాట. అది ఫస్ట్‌ది. సెకండ్‌ది ఏంటి అంటే సావిత్ర. సావిత్ర అంటే మనకి రెండో జన్మ ఫస్ట్ మనం పుట్టినప్పుడు ఒకటి అది ఫస్ట్ జన్మ. రెండోది ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఇనిషియేషన్ తీసుకుంటామో అప్పుడు అంటే మన ఆధ్యాత్మిక గురువు నుంచి దీక్ష తీసుకున్నప్పుడు మనకది రెండవ జన్మతో సమానం అన్నమాట. మూడవది యాజ్ఞిక. యాజ్ఞిక జన్మ అంటే ఏంటంటే అప్పటి నుంచి మనం భగవంతుడి సేవ అవన్నీ చేస్తూ ఉంటాం. భగవంతుడికి సేవ చేయడానికి మనం సేవ చేస్తూ ఉంటాము. ఇప్పుడు అంటారు కదా! మనకి ఇస్కాన్‌లో అయితే మనం చూసుకుంటే సెకండ్ ఇనిషియేషన్ అన్నమాట. సెకండ్ ఇనిషియేషన్ అంటే ఏంటి? బ్రాహ్మణికల్ ఇనిషియేషన్ అంటాము. అక్కడి నుంచి బ్రాహ్మణ దీక్ష. బ్రాహ్మణ దీక్షలో ఏం చేస్తారు? అంటే అయిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకి గాయత్రి చేయడం అది ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ఏం చేస్తామంటే అన్ని రకాల భగవంతుడికి సంబంధించిన అన్ని సేవలు చేయడానికి అంటే లైక్ అభిషేకం చేయడానికి మనం స్వామిని ముట్టుకొని ఆయనకి డ్రెస్ చేంజ్ చేయడము అన్ని సర్వీసులు చేయడానికి మనకి యాజ్ఞిక
ఇనిషియేషన్ అనేది అంటే ఈ బ్రాహ్మణ దీక్ష అనేది మనకి ఓకే అన్నమాట. మనం అన్ని రకాల సేవలు కూడా చేయొచ్చు. హ్మ్. అంటే ఇది ఫస్ట్ మామూలు పుట్టుక అదేమో శౌక్ర జన్మ అంటున్నాము. రెండవ దీక్ష తీసుకోవడం అదేమో సావిత్ర అనేది జన్మ. తర్వాత యాజ్ఞిక జన్మ అంటే సెకండ్ ఇనిషియేషన్ లాంటిదన్నమాట. అయితే అప్పుడేమవుతుందంటే ఇక్కడ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఆహ్, ఇప్పుడు మామూలు తల్లిదండ్రులకి ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఓకే. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా అప్పటికే మనకి ఎంతో కొంత భక్తి అనేది ఉంది. ఒక ఆధ్యాత్మిక గురువుతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఆహ్, దానికంటే ముందు మనం ఫస్ట్ ఈ పుట్టేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే గర్భధాన సంస్కారం అనేది చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇంతకుముందని కాదు ఎప్పుడు మన శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ గర్భధాన సంస్కారం అనేది బ్రాహ్మణులు జనరల్‌గా చేసేవాళ్ళన్నమాట. అలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మంచి ఆత్మలు ఆ సంస్కారాలకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు పుడతారన్నమాట. దానివల్ల మంచి సంస్కారం ఉన్న పిల్లలు పుట్టారనుకోండి ఏమవుతుంది ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులకి మంచిది, ఆ పుట్టిన పిల్లలకు కూడా మంచిదన్నమాట. తర్వాత మనకి ఒకవేళ అయితే మనకి ఎవరైతే గర్భధాన సంస్కారం చేస్తారో, చేసినప్పుడు అది వాళ్ళు ఆహ్, కొంతమంది ఎలా ఉంటుందంటే బ్రాహ్మణులయ్యి ఉంటారు, గర్భధాన సంస్కారం చేస్తారు, వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు. ఈ ఈక్వేషన్ ఓకే. ఇంకొక కేస్ ఏంటి బ్రాహ్మణులవుతారు, కానీ గర్భధాన సంస్కారం చేయలేదనుకోండి, అలాంటి వాళ్ళకేమవుతుంది మంచి పిల్లలు పుడతారని గ్యారంటీ లేదు. అంటే ఏంటి బ్రాహ్మణులకి బ్రాహ్మణులే పుడతారు అంటే బ్రాహ్మిన్ బై క్వాలిటీ అన్నమాట. గుణాన్ని బట్టి. అలాంటి వాళ్ళే పుడతారు అని గ్యారంటీ లేదు. ఒకవేళ వేరే క్యాస్ట్ వాళ్ళున్నారు. అంటే శూద్రులు, క్షత్రియులు తర్వాత ఇంకా వైశ్యులు వీళ్ళున్నారనుకోండి. వీళ్ళు గర్భధాన సంస్కారం అది చేయకపోతే వీళ్ళకైనా అంతే సేమ్ అప్లికబుల్. కాకపోతే ఏంటంటే ఒకవేళ వీళ్ళ అంటే తక్కువ జ జన్మ ప్రకారం తక్కువ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు ఈ గర్భధాన సంస్కారాలు అవేవి చేయకపోయినా సరే వాళ్ళకి మంచి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. అది. అంటే ఏంటి ఓవరాల్‌గా ఏ క్యాస్ట్‌లో మనం తీసుకున్నా సరే ఈ గర్భధాన సంస్కారం అనేది మ్యాండేటరీ అన్నమాట. ఎందుకు మంచి సోల్స్ అట్రాక్ట్ అవుతారు. అయ్యి మనకి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాయి ఆ ఆత్మలు. దానివల్ల మంచి పిల్లలు పుడతారు. మంచి సంస్కారవంతులైన పిల్లలు, తర్వాత మంచిగా భక్తి చేసుకునే పిల్లలు పుడతారన్నమాట. వాళ్ళకసలు మనం ఫోర్స్ చేయక్కర్లేదు. నేచురల్‌గా చిన్నప్పటి నుంచి అలాంటి పిల్లలకి భక్తి చేయాలి అనే ఇంక్లినేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అది కాకుండా ఇంకొక కేటగరీ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఓకే. గర్భధాన సంస్కారం చేశాము. మంచి పిల్లలు పుడతారు ఓకే. ఒక్కొక్కసారి మనం చేయలేదు. చేయనప్పుడు ఏమవుతుంది కొంచెం అటు ఇటుగా ఉన్న పిల్లలు పుట్టొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అటు ఇటుగా ఉన్న వాళ్ళు పుట్టారనుకోండి అంటే అంతగా ఏం భక్తి మీద ఏం ఇంట్రెస్ట్ లేదు. మామూలుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి మనం ఎక్కువ ప్రసాదం ఇవ్వడము, భగవంతుడి బ్లెస్సింగ్స్ వాళ్ళకి కావాలని మన పిల్లల కోసం మనం ప్రే చేయడము, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. అంటే ఏంటి అలాంటి వాళ్ళ విషయంలో ఎవరైతే గర్భధాన సంస్కారం ద్వారా పుట్టలేదో అలాంటి పిల్లలనైనా మనం వదిలేయలేం కదా! ఏదో అప్పుడు అయిపోయింది అనేసి మనం ఇంకా అదే పట్టుకొని వీళ్ళు డివోటీస్ కాదు, వీళ్ళని నేనెందుకు పెంచాలి అని అనుకోం కదా! ఎండ్ ఆఫ్ ది డే మన పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి అలాంటి వాళ్ళకి ఆహ్ ఎవరైనా మంచి భక్తులొచ్చినప్పుడు, వాళ్ళ సాంగత్యం మన పిల్లలకి కూడా ఇప్పించడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలని అంటే ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలని అడగడం, ప్రసాదం ఇవ్వడం డైలీ, ఎంతో కొంత వాళ్ళ బుర్రలోకి భగవంతుడిని తోయడం, అలా మనం ట్రై చేస్తూ ఉండాలనమాట. ఇంకా కొన్ని కేసెస్‌లో ఏమవుతుంది, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళని కూడా మనం వదిలేయలేం కదా! కానీ ఏం చేయాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థించాలి. వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు ఎక్స్‌టర్నల్‌గా వాళ్ళు చూడ్డానికి ఇప్పుడు మనకి భక్తి లేదు వీళ్ళకి. లేపోతే అన్ని చండాలమైన అలవాట్లే ఉన్నాయి. అలా మనకి ఎక్స్‌టర్నల్‌గా అలా కనిపించొచ్చు. కానీ ఇంటర్నల్‌గా లోపల చూసుకుంటే వాళ్ళలో ఎంత మంచి భక్తుడు దాగున్నాడో మనకు తెలీదు కదా! అందుకే వాళ్ళని కూడా మనం ఛీ అని చెప్పి ఇగ్నోర్ చేయకూడదు. వాళ్ళ కోసం కూడా ప్రార్థించాలి. అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి కూడా ప్రసాదాన్నివ్వాలి. ఎందుకంటే మనం దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే బిల్వమంగళ ఠాకూర్ చూడండి. ముందంతా ఎలా ఉండేవాళ్ళాయన ఒక వేశ్య దగ్గరికి వెళ్ళడం అలా చేస్తూ ఉండేవాళ్ళనమాట. ఒకసారి పెద్ద వర్షం కుండపోతగా వర్షం కురిసినప్పుడు కూడా ఈ బిల్వమంగళ ఠాకూర్ ఏం చేస్తారండి అప్పుడు కూడా వేశ్య దగ్గరికి వెళ్తారనమాట.
ఆ వేసి చాలా ఆశ్చర్యపోతుంది. ఇదేంటి నేనంటే నీకింత ఇష్టం ఉన్నప్పుడు, ఆ ఇష్టాన్ని నువ్వు జస్ట్ భగవంతుడి వైపుకి పెడితే నువ్వు ఎంత ఉద్ధరింపబడతావో కదా! ఆధ్యాత్మికంగా అని అడుగుతుందనమాట. ఆ వేశ్య ఎవరు? ఆయనకి గురువే అన్నమాట. ఆ నెక్స్ట్ లైఫ్ అదంతా అంటే ఆయనకు అది ఎప్పుడైతే ఇలాంటి మాటలన్నీ వింటారో, ఆయనకి ఆ రియలైజేషన్ వచ్చి ఇంకా వేశ్య అవన్నీ వదిలేస్తారు. వదిలేసి ఇంకా భగవంతుడు ధ్యానంలో ఉంటారు. అలా ఉన్నప్పుడు కూడా ఒకసారి ఏమవుతుంది అనుకోకుండా ఒక స్త్రీని ఆయన చూసినందుకే అదేం లస్టీ డిజైర్‌తో అంటే కామంతో ఏమి చూడరు. అయినా ఆవిడని చూసినందుకే ఆయన చాలా ఫీల్ అయిపోయి, అయ్యో! మళ్ళీ ఎందుకు ఇంతలాగా నాకు ఈ కళ్ళు ఉండడం వల్లే కదా! నేను వేరే వాళ్ళని భగవంతుడిని తప్ప వేరే వాళ్ళని చూస్తున్నాను అని చెప్పేసి ఎవరినైతే చూసాడో ఆయన ఆ స్త్రీ దగ్గరికి వెళ్లి ఆవిడ పెట్టుకున్న పిన్నులను తీసుకొని కళ్ళు పొడి చేసుకుంటాడనమాట. అంటే ఏంటి ఇంక భగవంతుడు తప్ప నాకు ఆలోచనల్లో ఇంకెవ్వరూ ఉండకూడదు అని. చూడండి అసలు అక్కడ ఆయన అంతగా స్పిరిచ్యువల్‌గా ఎన్‌లైటన్ అయ్యారనమాట ఆయన. హ్మ్. అయితే ఇక్కడ అంటే ఆయనకి ఒకప్పుడు బ్యాడ్ హాబిట్స్ ఉన్నా సరే, ఆయనకి మళ్ళీ ఇంటర్నల్‌గా ఆయన ఎవరు మంచి భక్తుడు. ప్రీవియస్ జన్మలో ఆయన భక్తి చేసి ఉన్నారు. అందుకే ఆయన గురువు మళ్ళీ ఒక వేశ్య రూపంలో వచ్చి ఆయన్ని మళ్ళీ భక్తి వైపుకి అట్రాక్ట్ చేశారనమాట. అలా ఏంటంటే బ్యాడ్ హాబిట్స్ ఉండేవాళ్ళు కూడా మనం వాళ్ళని విసుక్కోవడము, వాళ్ళని ఛీ అనుకోవడం చేయకూడదనమాట. మోస్ట్‌లీ వాళ్ళకి మనం మంచి చేయడానికే చూడాలి. భగవంతుడి మార్గంలోకి మళ్ళీ వాళ్ళని తీసుకొని రావడానికే చూడాలి. ఇదంతా ఏంటి ఒక ఫస్ట్ శౌక్ర జన్మలోకి మనం చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ సెకండ్ కేటగరీలో ఏంటి మనకి ఇనిషియేషన్ అయిన తర్వాత మొదటి దీక్ష. ఫస్ట్ దీక్ష అయిన తర్వాత మనకి ఏమిస్తారు? హరినామాన్ని మనకి జపం చేయమని మన ఆధ్యాత్మిక గురువు మనకు చెప్తారనమాట. అది సావిత్ర. అయితే ఈ సావిత్ర ప్రాసెస్‌లో ఏంటంటే ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన మంత్రాన్ని మనం జాగ్రత్తగా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం చక్కగా అంటే ఈ హరే కృష్ణ మహామంత్ర చాలా పొటెన్సీ ఉంది దీనిలో. చాలా శక్తి ఉంది. మనం హ్మ్. శిక్షాష్టకం సెకండ్ శ్లోక ఏంటండి? నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తిః. అందులో భగవంతుడు ఆయన శక్తులన్నిటిని కూడా ఈ నామంలో పెట్టాడన్నమాట. దాని మీద మనకి ఫెయిత్ ఉండాలి. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని నేను జపం చేస్తున్నాను. నాకు కంపల్సరీ నేను ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాను. భగవంతుడు నాకు మంచి చేస్తారు. భగవంతుడు నన్ను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకొనెళ్తారు. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా నా ఆధ్యాత్మిక గురువు నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి లేదా భగవద్ధామానికి తీసుకొని వెళ్తారు అని మనకి ఆ నమ్మకం అనేది ఉండాలన్నమాట. ఆ కంప్లీట్ ఫెయిత్‌తో, కన్విక్షన్‌తో మన హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. తర్వాత ఇక్కడ శ్రీల సనాతన గోస్వామి ఏం చెప్తున్నారంటే, యథా కాంచన నతాం యాతి కాంస్యం రసవిధానతః తథా దీక్ష విధానేన ద్విజత్వం జాయతే నృణాం అని హరిభక్తి విలాస్‌లో నుంచి ఒక శ్లోక చెప్పారనమాట. ఎలాగైతే కంచు మెర్క్యూరీతో అంటే పాదరసంతో కలిసినప్పుడు ఏమవుతుందంటే అది గోల్డ్‌గా మారుతుందో, అలాగే ఏంటంటే మనం బ్రాహ్మణుడు అవ్వనివ్వండి ఎవరైనా సరే మనం ప్యూర్ కానప్పటికీ కూడా ఎప్పుడైతే ఇనిషియేషన్ ప్రాసెస్ అనేది మనకి జరుగుతుందో దానివల్ల మనకు ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది అంటే ఇనిషియేషన్ అంటే ఏంటి? అక్కడి నుంచి మన భక్తి జీవితం స్టార్ట్ అయినట్టు. మనం ఎలా ఆలోచిస్తామంటే అయిపోయింది ఇంకా భక్తి అంతా అయిపోయింది. నాకు ఇనిషియేషన్ అయిపోయింది, భక్తి అయిపోయింది అని అనుకుంటాం. కానీ కాదు. అక్కడి నుంచి మన యాక్చువల్ భక్తి జీవితం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. భక్తి జీవితం స్టార్ట్ అవుతుంది. అది మనకి రెండవ జన్మ లాంటిది. ఫస్ట్ జన్మ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. భౌతికపరమైన తల్లిదండ్రుల నుంచి వచ్చింది. రెండవ జన్మ మన ఆధ్యాత్మిక గురువు వల్ల మళ్ళీ మనం జన్మిస్తామనమాట. అందుకే మనకు కొత్త పేరు కూడా ఇస్తారు. అయితే ఈ సెకండ్‌ది అయిన తర్వాత మనం హరే కృష్ణ మహామంత్రాన్ని కరెక్ట్‌గా మంత్రాన్ని జపిస్తూ ఆ 4 నియమాల్ని పాటించడం వల్ల ఏంటంటే స్లోగా మనలో ఉన్న ఆ కల్మషాలన్నీ పోయి మనలో బ్రాహ్మణికల్ క్వాలిటీస్ అన్నీ డెవలప్ అవుతాయన్నమాట. ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అప్పుడు మనం సెకండ్ ఇనిషియేషన్‌కి అప్పుడు గురువైనా మనల్ని రికమెండ్ చేయొచ్చు. లేకపోతే మన సీనియర్ డివోటీస్ నువ్వింక ఎలిజిబుల్ నువ్వు సెకండ్ ఇనిషియేషన్ తీసుకో అని చెప్తారు. ఇలా ఏంటంటే మనకి సెకండ్ ఇనిషియేషన్‌కి మనకి ఎలిజిబుల్ అవుతామన్నమాట. ఆ క్వాలిటీస్ అన్నీ మనం డెవలప్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనకు ఆ సెకండ్ ఇనిషియేషన్ ఇస్తారో అప్పుడు గాయత్రి మంత్రం కూడా ఇస్తారన్నమాట. గాయత్రి మంత్రం మనకిచ్చిన తర్వాత మనం భగవంతుడి కిచెన్‌లోకి వెళ్ళొచ్చు. తర్వాత డీటీ రూమ్‌లోకి వెళ్ళొచ్చు. ఆయనకి డ్రెస్సింగ్ చేయొచ్చు. భగవంతుడికి వండొచ్చు. అన్ని రకాల సేవలకి మనం ఎలిజిబుల్ అన్నమాట. తర్వాత ఈ గాయత్రి మంత్రం చేసేటప్పుడు మామూలుగా మన
అంత తొందరగా సెకండ్ ఇనిషియేషన్ తీసుకోవడానికి ఆలోచిస్తారనమాట. ఎందుకంటే ఈ గాయత్రి మంత్రం చేసేటప్పుడు, ఆ జపం చేసేటప్పుడు మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలంట. ఎలా అంటే గాయత్రి మంత్రం ఇప్పుడు హరికృష్ణ మహామంత్రం చేస్తూ మధ్యలో మనం ఇలా పడుకుని పోతూ ఉంటాం కదా! అలాంటివన్నీ చేస్తాం. కానీ గాయత్రి మంత్రం చేసేటప్పుడు అలా చేయకూడదు. మనం అసలు ఆవులించినా సరే గాయత్రి మంత్రం చేస్తూ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంట. తర్వాత కాళ్ళు చాపుకొని పెదాలు ఆహ్, కదిలితే పర్వాలేదు. కానీ మరీ ఇప్పుడు హరే కృష్ణ, హరే కృష్ణ అన్నప్పుడు మన లిప్ మూవ్‌మెంట్ చాలా ఎక్కువుంటుంది. అలా గాయత్రి మంత్రం చెప్పకూడదంట. పెదాలు చాలా మినిమల్‌గా కదలాలి. సౌండ్ అన్నది అసలు బయటికే రాకూడదనమాట. ఇవన్నీ నియమాలు పాటిస్తూ కంపల్సరీ స్నానం చేసి చెయ్యాలి. ఇలా ఈ నియమాలన్నీ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలనమాట. అంటే ఏంటి? మన నియమాలన్నీ బాగా పాటిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? మనం భగవంతుడికి ఇంకా క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టనమాట. నెక్స్ట్ ఇంకొక శ్లోక కూడా కోట్ చేశారు. అది హ్మ్, అదేంటంటే చండాలో అపి ద్విజ శ్రేష్ఠో హరిభక్తి పరాయణః హరిభక్తి విహీనశ్చ ద్విజో అపి శ్వపద శ్వపధాధమః స్వపఛాధమః. ఆ ఒక్క ట్రాన్స్‌లేషన్ ఎవరైనా చదువుతారా మాతాజీ? ఈవెన్ ఇఫ్ వన్ ఇస్ బాగుంది. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. చండాలుర వంశమున జన్మించినప్పటికీ మనుజుడు భక్తి యోగమున నెలకొనినచో ద్విజశ్రేష్ఠుడై యగును. కాని భక్తిరహితుడైన బ్రాహ్మణుడు సునక మాంసమును తినిడి చండాలునితో సమానుడు. మనిషి భక్తి యోగమున పురోగమించినచో అతని చండాల వంశ జన్మము కూడా అప్రసక్తమే అగును. రైట్. థ్యాంక్స్ మాతాజీ. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎవరైనా చండాలంల వంశంలో పుట్టినా సరే వాళ్ళు భక్తి అనేది చేస్తూ ఉంటే వాళ్ళు బ్రాహ్మణుడితో సమానమే. కానీ బ్రాహ్మణ పుట్టి ఆయన భక్తి అనేది చేయకపోతే ఆయన చండాలుడితో సమానం. చండాలుడితో సమానం. అంటే ఏంటి? వన్స్ మనం భక్తిలోకి వచ్చిన తర్వాత మన జన్మ అనేది మ్యాటర్ కాదు. అది ఇక్కడ ఓవరాల్‌గా ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. భక్తి అనేదే ఇంపార్టెంట్. మన పుట్టుక అనేది అసలు ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారంటే విప్రాద్విషద్గుణయుతాద్ అరవిందనాభ పాదారవింద విముఖాత్ జ్వపచం వరిష్టం. భాగవతం ఎవరైనా ఈ దీనిలో ట్రాన్స్లేషన్ రాలేదు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఎవరైనా బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణికల్ క్వాలిటీస్ అన్నీ డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ అతను అలా చేసుకోలేకపోతే హి ఈస్ కన్సిడర్డ్ డిగ్రేడెడ్ ఇఫ్ హి ఈస్ ఎవర్స్ టు అతనిలో ఉన్న బ్రాహ్మణికల్ క్వాలిటీస్ అన్నీ అతను పడిపోతాడు. ఎప్పుడు పడిపోతాడు? భగవంతుడి నుంచి ఆయన దూరం అయిపోయినప్పుడు. తర్వాత అలాగే ఏంటంటే ఎప్పుడు చండాలుడు అనేవాడు కూడా డెలివర్ అవుతాడు. ఎప్పుడు ఆయన ఆ చండాలుడు ఈ భక్తి అనే మార్గాన్ని ఎంచుకున్నప్పుడనమాట. మొత్తం ఆ ఫ్యామిలీ అంతా కూడా కీర్తించబడుతుందంట. ఆయన ముందు జన్మల్లో ఈవెన్ చండాల వంశంలో పుట్టినా సరే వాళ్ళు భక్తి బాగా చేసినప్పుడు ఈవెన్ వాళ్ళ ప్రీడెసెసర్స్ అందరూ ఉంటారు కదా! అంటే పూర్వజులు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అందరూ కూడా ఉద్ధరింపబడతారు అని చెప్తారు. భక్తి అనేది పవర్‌ఫుల్ అన్నమాట. మన జన్మ అనేది పవర్‌ఫుల్ కాదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఎందుకు కొంతమంది బ్రాహ్మణుల వంశంలో, కొంతమంది చండాలుల వంశంలో అలా ఎందుకు పుడతారు అనంటే మళ్ళీ మనం పూర్వజన్మలో వాళ్ళు ఎంతో కొంత భక్తి చేసి ఉండొచ్చు. అందుకే భగవంతుడు ఏంటంటే మంచి కుటుంబాల్లో తర్వాత ఫైనాన్షియల్‌గా బాగా ఉన్న కుటుంబాల్లో మనల్ని పెడతారనమాట. సో దట్ భక్తి మనం ఇంకా బాగా చేసుకోవచ్చని. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎవరైతే వాడుకొని భక్తిలో పురోగతి చెందుతారో వాళ్ళకి మంచిది. ఎవరైతే బ్రాహ్మణుల వంశంలో పుట్టినా సరే భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఇగ్నోర్ చేసేస్తే ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళు కింద జన్మల్లోకి పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. అంటే భగవంతుడు ఇచ్చిన మళ్ళీ వాటిని వెనక్కి తీసేసుకుంటారు. అది. నెక్స్ట్ నారదముని ఏం చెప్తున్నారంటే యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభి వ్యంజకం యద్ అన్యత్రాపి దృష్ట్యేత తత్తేనైవ వినిర్దిశేత్. బ్రాహ్మణ వంశంలో పుట్టినంత మాత్రాన ఆయన బ్రాహ్మణుడైపోడు. అతనికి ఆ బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉంటేనే
అతను బ్రాహ్మణుడు అవుతాడు. అలాగే శూద్ర వంశంలో పుట్టినంత మాత్రాన ఆయన శూద్రుడిగానే మిగిలిపోతాడు అని ప్రాబ్లం లేదు. ఆయన ఎప్పుడైతే ఈ బ్రాహ్మణ లక్షణాలన్నీ ఆయన నేర్చుకొని ఆయన భగవంతుడికి సేవ చేయడం అవన్నీ చేస్తాడో అప్పుడేమవుతుంది, ఈవెన్ శూద్రుడు కూడా బ్రాహ్మణుడిగా అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా లాస్ట్ శ్లోకాలు సహస్రయుగ పర్యంతం బ్రహ్మదేవుడికి సంబంధించిన శ్లోకం అన్నమాట ఇది. సహస్రయుగ పర్యంతం మహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే హోరాత్ర విదో జనాః. ఇది భగవద్గీత శ్లోకం కదా మాతాజీ? భగవద్గీత 8.17 మాతాజీ చాప్టర్ లో వస్తుంది. ఎవరైనా లాస్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. బ్రహ్మదేవుని ఒక రోజు 4 యుగముల కాలమునకు 43,20,000 సంవత్సరములు 1000 రెట్లు అధికముగా నుండును. అతని రాత్రి సమయము కూడా అంతే పరిమాణమును కలిగి ఉండును. అటువంటి దివారాత్రములను కూడినట్టి 100 సంవత్సరముల కాలము బ్రహ్మ జీవించును. మనిషి భక్తుడు కానిచో సుదీర్ఘమగు జీవన కాలమును కలిగి ఉన్నప్పటికీ అది వ్యర్థమే యగునని విబుధాయుష అను పదము సూచించును. జీవుడు కృష్ణ భగవాను నిత్యదాసుడు కనుక అతడు భక్తి యోగ స్థితికి అరుదెంచనిచో అతని ఆయువు, ఉన్నత జన్మము, మహత్కార్యములు ఒకటేమిటి సమస్తము వ్యర్థమే యగును. హరే కృష్ణ. ఇప్పుడు హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ. కానీ ఒకవేళ మనకు కూడా అంత లైఫ్ స్పాన్ భగవంతుడు ఇచ్చి ఉంటే మనం వాడుకోలేదనుకోండి భగవంతుడి సేవకి, అంత దీర్ఘాయుష్ దేనికంటే ఉపయోగం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. మన ఒరిజినల్ పొజిషన్ ఏంటంటే భగవంతుడికి సేవ చేయడం. అదొక్కటి మనకి తెలుసుకోగలిగితే చాలన్నమాట. భగవంతుడికి భక్తి చేస్తాము. అప్పుడు మనం ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నా సరే మనకి ఇంకా మనల్ని భగవంతుడు మంచిగా తీసుకుంటారనమాట. మనం ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నా భగవంతుడి భక్తిలో ఉంటే మన మన పుట్టుక తర్వాత మన మొత్తం ఆ జీవితం లైఫ్ స్పాన్ ఉంటుంది కదా, అది మనం చేసే ప్రతి కర్మ కూడా భగవంతుడు అంటే కీర్తించదగిన అవి అవుతాయి అన్నమాట. అలా కాకుండా మనకి లాంగ్ లైఫ్ స్పాన్ ఉంది కానీ మనం భగవంతుడికి ఎలాంటి భక్తి చేయడం లేదు, మొత్తం ఇంద్రియ తృప్తి. ఇంకా మనకు మనిషి జన్మ వచ్చి ఇంకో ఉపయోగం ఏముంది, భగవంతుడు ఇచ్చినా మనం వాడుకోవట్లేదు కాబట్టి మళ్ళీ కింద జన్మల్లోకి పడిపోతాం అన్నమాట. మొత్తానికి దీక్ష అనేది మన జన్మ గురించి 3 రకాలుగా చెప్పారు. ఒకటి శౌక్ర జన్మ. ఆ శౌక్ర జన్మ అంటే ఏంటి, నార్మల్ మనం పుడతాం కదా, మన తల్లిదండ్రుల వల్ల కలిగిన జన్మ అన్నమాట. అది ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుంటామో పరంపరతో కనెక్ట్ అవుతాం, అది మన 2వ జన్మ. 3వ జన్మ ఏంటంటే మనకి సెకండ్ ఇనిషియేషన్ అన్నమాట, గాయత్రి మంత్రం తీసుకోవడం, అది సావిత్ర, యాజ్ఞిక. ఇలా 3 రకాల జన్మల గురించి ఈ శ్లోకంలో చెప్పారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం భక్తి అనేది ఎంత స్ట్రాంగ్ గా చేయాలి, ఇవన్నీ ఇనిషియేషన్ అంటే అక్కడతో అయిపోలేదు, అది స్టార్టింగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు మనకి ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారో ఈ శ్లోకంలో తెలుస్తుంది. మనం ఎలాంటి జన్మలో తీసుకున్నా పర్వాలేదు కానీ భక్తి అనేది మ్యాటర్, అది ఓవరాల్ గా ఈ శ్లోకం చెప్పేది. హరే కృష్ణ అండి. ఇదంతా నారద ముని ప్రచేతులకు ఇస్తున్న ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ శ్లోకాలు ఇంకా తెలుసుకోవచ్చు. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే మాతాజీ ఈ రోజు క్లాస్ ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారు మాతాజీ. ఇంకా డీప్ గా తీసుకెళ్లారు మమ్మల్ని. జన్మ పునర్జన్మ, ఆ పునర్జన్మలో కూడా మనం ఎలా ఉండాలి, అసలుకి మీరు అన్నట్టుగా మనకి భగవంతుడు మన యొక్క గుణకర్మని బట్టి జన్మనిస్తారు. అయినా కూడా ఆ జన్మలో భక్తి చేస్తే గనక వైష్ణవత్వాన్ని పొందొచ్చు అని చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. ఇందాక మీరు చెప్పారు కదా, ఏది వైష్ణవులైనట్లయితే వాళ్ళు గర్భధాన సంస్కారం జరగకుండా కూడా వాళ్ళు మంచి సంతానాన్ని పొందగలుగుతారు. అంతేగా మాతాజీ? అది ఫస్ట్ స్టేజ్, గ్రేట్ స్టేజ్, అన్నిటికంటే హయ్యర్ స్టేజ్. అంతేనా? అవును మాతాజీ. ఎందుకంటే మనకి ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం లేదు వైష్ణవులకి. కాకపోతే ఏంటంటే మనం భక్తిలో ఆ స్టేజ్ లో లేదనుకోండి, భక్తి చేస్తున్నాం కానీ మనం ప్యూర్ డివోటీస్ కాదు, అప్పుడు మళ్ళీ చేయాల్సి వస్తుంది. అవును అవును. సో అంతకంటే దాని కింద స్టేజ్ ఏమో వాళ్ళు ఖచ్చితంగా వైష్ణవులైన గర్భధాన సంస్కారం చేయించుకుంటే మంచిది. అంతేగా మాతాజీ?
అవును. అవును మాతాజీ. ఓకే. హరే చాలా కృష్ణ మాతాజీ. చాలా చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు మాతాజీ మాతాజీ. ఈ రోజు అన్ని కొత్త విషయం విన్నా మాతాజీ. గర్భాధాన సంస్కారాలు చేసేది ఇంటి ఆచారము, ఈ పద్ధతులు ఉన్నాయి అనేసి అని చెప్తారు గాని వాళ్ళు చేశారంటే వాళ్ళ ఇంటి ఆచారం అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళకు కూడా తెలియక దాన్ని మేము ఫాలో అయ్యాం గాని ఈ రోజు అసలు తెలుస్తుంది మాతాజీ. అంతా ప్రభుపాదుల వారి దయ మాతాజీ. ప్రతిదీ కూడా చాలా మనకి బాగుంది మాతాజీ. చాలా ఇంపార్టెంట్ విషయం మాతాజీ నిజంగా. అంటే నెక్స్ట్ జనరేషన్ కి అసలు ఇది పునాది మాతాజీ నిజంగా. కానీ అందరికీ తెలియదు కదా హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ నిజంగా మాతాజీ. నెక్స్ట్ జనరేషన్స్ కి ఇది నిజంగా పునాది మాతాజీ. చాలా మాతాజీ పునాది. హరే కృష్ణ మాతాజీ. కన్విన్స్ చేయడం కష్టం. గర్భధారణది చేయాలన్న విషయం ఎవరికి తెలియదు కదా మాతాజీ. ఇట్లా కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి తెలిసేమో కదా. అందుకే అందరికీ అంటే రావాలి మాతాజీ. మనం పిలుస్తూ ఉంటాం చాలా సార్లు కానీ ఏం కొంతమంది ఇళ్లలో ఉంది మాతాజీ. కొంతమంది ఇళ్లలోనే ఇంట్లో ఉన్నది చాలా మంది ఇళ్లలో ఉంది. కానీ కొంతమంది కొంతమందికి తెలియదు. ఈ రీజనే అంటే బద్దకించో చెయ్యొచ్చు, పెద్దవాళ్ళు చేసి ఉండొచ్చు, ఏం చేస్తాంలేని ఈ పద్ధతులని మేబీ అట్లా ఉండి మా ఇళ్లలో లేదు అనేసి మానేస్తారు. ఇది బాగుంది మాతాజీ. ఇప్పుడున్న కొత్తగా పిల్లలు అయ్యే వాళ్ళు వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే మాతాజీ కనీసం దేవుడి దగ్గర దీపం పెట్టడానికి కూడా వాళ్ళకి టైం లేదు. దేవుడి కట్టు ఒక ప్లేస్ కూడా పెట్టరండి. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. ఇంకా గర్భధాన సంస్కారం వరకు మాతాజీ వాళ్ళ ఆత్మలు అట్రాక్ట్ అవుతాయి. అదే గర్భంలోకి రాకముందని వాళ్ళు అది కూడా చూస్తారా మాతాజీ. ఆత్మలు ఈ వీళ్ళు ఇట్లా చేస్తున్నారని మంచి ఆత్మలు కదా మాతాజీ. భక్తుల ఆత్మలు. అవును అవును మాతాజీ. మీరు చెప్పిన ప్రకారం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు చెప్పినారు కదా గర్భ సంస్కరణ గురించి. అది ఎప్పుడు చేస్తారు మాతాజీ? అది ఏ టైంలో చేయాలి? గర్భధాన సంస్కారం అంటే మాతాజీ జనరల్ గా అది పిల్లైన తర్వాతే చేస్తారు మాతాజీ. అంటే గర్భధాన సంస్కారం అంటే నేను విన్నది ఏంటంటే ఇద్దరు కూడా అంటే మన ఇస్కాన్ ప్రకారం అయితే ఇద్దరు భార్య భర్త ఇద్దరు కూడా 64 రౌండ్స్ చాంటింగ్ చేయాలి మాతాజీ కలిసే ముందు. పంతులు గారితో పూజ చేపిస్తారు మాతాజీ. అంటే ఇప్పుడుండే పంతులు కలియుగంలో ఉన్న పంతులే మంచి వాళ్ళని చూసుకుంటారు. అదైతే పూజ చేయించడం తెలుసు మాతాజీ. వినాయక పూజ మామూలుగా అదేవో మంత్రాలు చెప్తారు, గర్భధాన మంత్రాలు చదువుతారు, అంతవరకే తెలుసు మాకు. కానీ ఇక్కడ మనకి మెయిన్ ఫోకస్ ఏంటి అంటే మాత్రం ఇద్దరి కాన్షియస్నెస్ చైతన్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని పూజలు చేసినా మళ్ళీ ఇద్దరు కూడా భార్య భర్త ఇద్దరు కూడా మెటీరియలిస్టిక్ గా ఉన్నారనుకోండి, ఒకళ్ళనొకళ్ళు ఎంజాయ్ చేయాలి అనే ఆ మూడ్తో ఉన్నారనుకోండి, ఆ గర్భధాన సంస్కారం మంత్రాల వల్ల మన డెమిగాడ్స్ ని అంటే దేవతల్ని పూజ చేయడం వల్ల ఉపయోగం లేదు. వీళ్ళిద్దరు చైతన్యం కరెక్ట్ గా ఉండాలి అంటే హరే కృష్ణ మహామంత్రం ఇద్దరు 64 రౌండ్స్ చాంటింగ్ చేయాలి విడివిడిగా. మాతాజీ ఇప్పుడు మరి వాళ్ళు ఆ టైంలో చిన్నపిల్లలు కాబట్టి మాకు ఇవంతా టైం వేస్ట్ అనుకుంటే ఎలా చేయించగలము? అందుకే మాతాజీ ఇస్కాన్ లో మనకి చిన్నప్పటి నుంచే పిల్లలకి అంటే పెళ్ళిళ్ళు అవ్వని అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా సెపరేట్ గా మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా. ఆ ట్రైనింగ్ హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మాతాజీ శాస్త్రాలు గనక కొద్దిగా లోపలికి పెడుతూ అధ్యయనం చేస్తామో ఒక విషయం బోధపడుతుంది మాతాజీ. నిజంగా భాగవతం అమల పురాణం అని ఎందుకన్నారో వినగా అర్థమవుతుంది మాతాజీ. అసలు ఎన్ని తెలియని విషయాలు తెలుసుకుంటున్నామంటే అసలుకి ఆశ్చర్యంగా విచిత్రంగా అద్భుతంగా అనిపిస్తుంది మాతాజీ. మాతాజీ మీరు మామూలుగా ఇప్పుడు హరినామ దీక్ష నుంచి బ్రాహ్మణ దీక్షకి వెళ్తారు కదా మాతాజీ. ఇప్పుడు వాళ్ళు భక్తిలో మంచి వాళ్ళలో ఎప్పుడైతే భక్తి చేస్తారో ఒకసారి జన్మ వచ్చిన తర్వాత పునర్జన్మ వచ్చిన తర్వాత మన గురు మహారాజ్ దగ్గర నుంచి ఎవరైనా అప్పుడు వాళ్ళు భక్తి అనేది బాగా ఉన్నతంగా చేస్తూ దానికి కూడా కొన్ని అర్హతలు ఉంటాయా? బ్రాహ్మణ దీక్ష దాకా వెళ్ళాలంటే ఇన్ని సంవత్సరాలు హరినామ దీక్షలో వాళ్ళు పర్ఫెక్షన్ చూపించాలి, భక్తి చేయాలి. సంవత్సరాలు అనేవి మనకి ఎప్పుడు ఈవెన్ ఫస్ట్ ఇనిషియేషన్ కూడా కౌంట్ అవ్వదు మాతాజీ. ఎందుకంటే కొంతమంది 10 సంవత్సరాల్లో తీసుకుంటారు, కొంతమంది 2-3 సంవత్సరాలకే తీసుకోవచ్చు. అవి కాదు, మెయిన్ మనకి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి 13th చాప్టర్ భగవద్గీతలో కొన్ని ఉంటాయి చూడండి, బ్రాహ్మణులకు ఉండాల్సిన క్వాలిటీస్, ఆ లక్షణాలన్నీ మనం అవి డెవలప్ చేసుకోవాలన్నమాట. అంటే అన్ని 100% డెవలప్ అయిపోతాయి అని కాదు, అట్లీస్ట్ కలియుగంలో మనం కొంత అయినా మనలో డెవలప్ అయినా సరే అది మంచి ప్రోగ్రెస్ అయినట్టే. అప్పుడు కొన్నిసార్లు మనకే అనిపించవచ్చు తీసుకోవాలి అని,
ఏదైనా మనం అనుకుంటే అయిపోదు కదా మాతాజీ. అగైన్ గురు మహారాజ్ కృప ఉండాలి. మనలో ఎస్ ఎంతో కొంత ఎలిజిబిలిటీ ఉంటేనే గురు మహారాజ్ కూడా కృప చూపిస్తారు. ఇప్పుడు నేను 0 అనుకోండి, నా మీద కృప చూపించాలి అంటే ఎలా అవుతుంది? అవ్వదు. టైం పడుతుందనమాట. లేకపోతే మన సీనియర్ డివోటీస్ చెప్తారు. నువ్విప్పుడు బాగా చేస్తున్నావు, అన్ని సర్వీసెస్‌కి నువ్వు ఎలిజిబుల్, నువ్వు తీసుకో అని. అలా మనకి ఒకసారి కొన్ని సార్లు అలా వస్తుంది. అలా. అంటే మన ఎన్ని మన యొక్క ఇయర్స్ మెంటర్స్ ఏం లేదు మాతాజీ. మన మనం మెంటర్స్ మన మెంటర్స్ ఉంటారు కదా మాతాజీ, మన సీనియర్స్. ఆ! అంటే వాళ్ళు మన ఎవరైతే భక్తులు చేసే భక్తిని చూసి వాళ్ళ యొక్క స్థాయి, వాళ్ళ యొక్క స్థిరత్వం చూసి చెప్పచ్చా? ఎట్లా అది ఎలా అసలు మామూలుగా? అంతే. అంతే మాతాజీ. స్థిరత్వము తర్వాత వాళ్ళు మనకిప్పుడు మనం చేసేటప్పుడు మాతాజీ సేవ చేసేటప్పుడు మన సీనియర్స్‌కి అర్థమైపోతూ ఉంటుంది. మన భక్తిలో ఏ లెవెల్‌లో ఉన్నాము అని. మనం మాట్లాడే మాట తీరు కానీ, లేకపోతే మనం సర్వీసులు చేసినప్పుడు మన యాటిట్యూడ్ ఎలాగుంది, ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. మనం నోరు తెరిచి నాకిది కావాలి, నాకిదొద్దు అని చెప్పక్కర్లేదు. ఈవెన్ మనకి సర్వీసులు అసైన్ చేసినప్పుడు కూడా మనకి దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కదా! దాన్ని బట్టి వాళ్ళు సేవలు కూడా అసైన్ చేస్తారు. అలా మనల్ని మొత్తం స్టడీ చేస్తారు మాతాజీ మన సీనియర్స్. వాళ్ళకి కంప్లీట్‌గా నాలెడ్జ్ ఉంటుంది మన మీద. దాన్ని బట్టి వాళ్ళు ఓకే. చెప్తారు. ఓకే. ఇంక నువ్వు రెడీ, నువ్వు తీసుకోవచ్చు అని అలా మనకు చెప్తారనమాట. అలా. దానికి కూడా మళ్ళీ ప్రత్యేకించి జీపీఎస్సీ ఆఫీస్ నుంచి ఇంటర్వ్యూస్ మనల్ని కూడా పరీక్షించడం అన్ని ఉంటాయి కదా మాతాజీ? అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి మాతాజీ. ఓకే. సెకండ్ ఇనిషియేషన్‌కి కూడా అన్నీ ఉంటాయి. ఇంకా కొంచెం హరే డెప్త్‌కెళ్తారనమాట. ఓకే. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ సీరియస్ క్లాస్ మాతాజీ. మాతాజీ. నిజంగా ఎన్ని చాలా చాలా గొప్ప కొత్త విషయాలు విన్నాం. చాలా అద్భుతంగా అనిపించింది మాతాజీ. అంత ధన్యవాదాలు ప్రోగ్రామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా మనం అద్భుతం. భక్తి చేస్తున్నప్పుడు మాతాజీ మీరు ఒకటి చెప్పారు, భక్తి చేస్తున్నప్పుడు తప్పులు చేసినా కానీ అది పట్టించుకోరు, భక్తి చూస్తారని చెప్పారు కదా, అవి తప్పులు అంటే ఏంటి? చిన్న చిన్నవి మాతాజీ. అంటే ఏదైనా మనం ఆహ్, కావాలని చేసినవి కాదు. సపోజ్ మన వల్ల ఎవరైనా కొంచెం ఇబ్బంది పడుండొచ్చు. అది మనకి తెలియక చేసాం. మనం ఇంటెన్షనల్‌గా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. కృష్ణ ఏంటంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ అలాంటివి జరగకుండా మనకి కొంచెం బుద్ధిస్తాడనమాట. ఓకే. అంటే మనకు తెలిసిపోతుంది. ఓకే. నేను కొన్ని రోజులు పోయిన తర్వాత తెలియచ్చు. ఒక 1 మంత్, 2 మంత్స్ తర్వాత అలా చేయొచ్చు. నా వల్ల ఈ మాతాజీకి ఇబ్బందయింది. వెంటనే మనం అప్పుడు ఏం చేస్తాం, మనకు తెలియగానే నిజంగా మన మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉండి మనం మంచివాళ్ళమైతే ఆ పర్టిక్యులర్ డివోటీ దగ్గరికి వెళ్లి నన్ను క్షమించండి మాతాజీ, అనుకోకుండా జరిగిపోయింది. నేను కావాలనైతే చేయలేదు. ఇలా అన్నమాట. ఇలా చిన్న చిన్నవి. అంటే అది పెద్ద వేరే వాళ్ళకేదో ఇబ్బంది పెట్టేసి వాళ్ళ భక్తి జీవితం ఆగిపోయినంత పెద్ద తప్పులైతే మనం చెయ్యం కదా! అవి ఓకే. కానీ ఇంటెన్షనల్‌గా ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే మాత్రం ఒక్కొక్కటి దెబ్బ పడుతూ ఉంటది మాది అప్పుడప్పుడు. సో, మనకి చిన్న జర్క్ ఇస్తాడన్నమాట మన భక్తి జీవితంలో. వెంటనే మళ్ళీ నార్మల్‌కొచ్చేస్తాం. సో మాతాజీ ఎవరైతే భక్తిలో ఇట్లా సాధనలో ఉంటారో ఇనిషియేషన్ తీసుకొని భక్తి చేసే వాళ్ళకి దదామి బుద్ధి యోగంతం అని ఆయన సిక్స్త్ సెన్స్ లాగా ఇస్తూనే ఉంటారు ఇన్స్ట్రక్షన్స్. అవును. అవును మాతాజీ. మాతాజీ హ్మ్. ప్రసాదం విషయంలో కూడా అది అది తప్పు కింద తీసుకోవచ్చా? ప్రసాదం కాకుండా అది అంటే ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మాతాజీ, ఇప్పుడు మనం ప్రసాదం కాకుండా వేరేది ఏమైనా తిన్నామనుకోండి, అది మనకే తెలిసిపోతుంది మాతాజీ. ఏదో తేడా అనిపిస్తూ ఉంటుంది. హ్యాపీగా ఉండదు. మన చాంటింగ్ డిస్టర్బ్ అయిపోతుంది. లేకపోతే మనకి డివోటీస్‌తో ఉన్న రిలేషన్స్‌లో ఏదో చిన్న డీవియేషన్ అలా ఆ ప్రసాదం తిన్నప్పుడే మనకి ఆ ప్రసాదం కానిది మనం తిన్నప్పుడే మనకి కొంచెం తెలుస్తూ ఉంటుంది మాతాజీ. అది మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ప్రసాదం విషయంలో మాత్రం. అది ఓకే, తెలిసిపోయింది. ఎవరి కానీ నాన్ అది డివోటీస్ భక్తికి తిన్నా మనకు తెలుస్తూ ఉంటుంది. మాతాజీ ఒకటి చాలా అర్థమైంది ఏంటంటే ఈరోజు గురు కృప ఎలా దొరుకుతుందని మీరు చెప్పారు కదా మాత, అది మాత్రం నా లైఫ్ లో అంటే అనుభవిస్తున్న కృష్ణ కృప వల్ల మీ అందరి బ్లెస్సింగ్ వల్ల. సో మొన్న అంటే 3 months బిఫోర్ దీక్ష అయినప్పటికీ కూడా గురు కృప ఎలా అంటే ఒకప్పుడు 100 kilometers వెళ్ళాలి మాతాజీ నేను ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాలంటే, నేను ఉన్నది చిన్న విలేజ్, అలాంటిది 50 kilometers వచ్చింది. 50 నుంచి ఇప్పుడు 35 వచ్చింది. అంటే 3 centers ఓపెన్ అయ్యాయి మాతాజీ 3 months లో. కృష్ణ కృప కదా, ఇదంతా గురు కృప అనుకుంటాను మాతాజీ. నేనైతే మీ అందరి బ్లెస్సింగ్ వల్ల జరిగింది మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మంచి హరే రియలైజేషన్ కృష్ణ మాతాజీ. చిన్న సందేహం మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజు ఏకాదశి కదా మాతాజీ. తోఫు తోఫు తీసుకోవచ్చా మాతాజీ? ఏంటి మాతాజీ? తోఫు సాయి తోఫు అంటే ఏంటి మాతాజీ? దేంతో చేస్తారు? దానిలో వాడేవేంటి? అది ప్లాంట్ బేస్డ్ పన్నీర్ ఒక కైండ్ ఆఫ్ పన్నీర్. మాతాజీ పాలతో చేసిన పన్నీర్ అయితే మంచిది. ఎందుకంటే పాలతోటి తయారైన ఏ పన్నీర్ అయినా ఓకే మాతాజీ.
కానీ దానిలో ఉమ్. మళ్ళీ సోయావి ఏవేవో సోయా పాలని ఏవో యాడ్ చేస్తూ ఉంటారు ఆ, కదా! ఆ, ఆ, అవన్నీ ఆ. ఏమైనా యాడ్ చేస్తే ఇంగ్రీడియెంట్స్ చూడండి. దాన్ని బట్టి తీసుకోండి మాతాజీ. అవి పాలు సాయి గింజలే మాతాజీ. ఆ సాయి గింజలతోటి పాలు తీసి దాంతో పన్నీర్ చేస్తారు. వద్దులేండి మాతాజీ. అలాంటివి వద్దులేండి. సరే ఎందుకంటే మాతాజీ. ఒక్కరోజే కదా! అది అవాయిడ్ చేసేయండి. చేసి నార్మల్ పన్నీర్ తీసుకోండి. ఓకే మాతాజీ. పర్లేదు మాతాజీ. అంటే వంట చేస్తున్నాను, అది వెయ్యాలా వద్దా అని. ఓకే. ఓకే. కీరా అవి తినొచ్చు కదా మాతాజీ నార్మల్ గా. ఏంటి మాతాజీ? కీరా తినొచ్చు మాతాజీ. అంటే మాకు రాత్రి అయింది కదా మాతాజీ, నేను ప్రసాదం తీసుకుందామని. మాకు ఇవాళ రాత్రి అయిపోయింది, ఏకాదశి రాత్రి అయింది. ఓకే. ఓకే. ఇక్కడ అమెరికాలో ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ రోజీస్ అందరికీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మాతాజీ క్షమించండి మాతాజీ, పాపం మీరు 8ంటికే వెళ్ళిపోవాలన్నారు, మేము ఇంకా 20 నిమిషాలు తీసేసుకున్నాం. క్షమించండి మాతాజీ. పర్వాలేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఈ భాగవతం క్లాస్ లో మళ్ళీ ఈ విషయాలు ప్రస్తావించండి, మళ్ళీ అవకాశం రాదని మిమ్మల్ని ఉంచాం మాత, క్షమించండి.